హలో. వస్తుందమ్మా వాయిస్ ఇప్పుడు? వస్తుంది సార్. రైట్ రైట్. ఇందాక ఎవరు నేను ఆన్ చేయలే ఇంకా. సో అందరూ వచ్చేసినట్టేనా? స్టార్ట్ చేద్దామా? మొన్న చెప్పిన లైటింగ్ సెక్షన్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లియర్ చేసేసుకోండి. మొన్న చెప్పిన లైటింగ్ సెక్షన్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి క్లియర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఈ 4 రోజుల నుంచి రివిజన్ చేసి ఉంటారు కదా, ఏమన్నా చెకింగ్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఏమంటే క్లియర్ చేసుకోండి ఒకసారి. ఏమీ లేవు సార్, స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు మన లైటింగ్ సెక్షన్ మనం డిస్ప్లేలో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం సార్ మనం? ఎల్సిడి డిస్ప్లే కనెక్టర్ దగ్గర ఏమేమి సెక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం? గ్రాఫిక్ లైటింగ్ సెక్షన్. వెరీ గుడ్. నెక్స్ట్ ఐటీ సెక్షన్. గ్రాఫిక్, లైట్, లైటింగ్, ఎంఐపిఐ ఎంఐపిఎల్, టచ్, ఎంఐపిఐ సార్. ఎంఐపిఏ. అంతేనా సార్? ఎంఐపిసి. అంతే సార్. ఎస్ సార్. ఓకే, దాంట్లో ఇప్పుడు మనం ఓన్లీ చెప్పుకున్నది ఎంఐపిఐ లైట్ చెప్పుకున్నాం. ఎస్ సార్. ఈ ఎంఐపిఐ లైట్ లో ఏమన్నా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి ఒకసారి. ఏమీ లేదు అంటే నేను గ్రాఫిక్ యాడ్ చేస్తాను. గ్రాఫిక్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎవరికి డౌట్ లేదు. వెరీ నైస్. సో రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి లైటింగ్ సెక్షన్ అనగానే మీరు బోర్నియో కానీ ఎక్కడైనా కానీ ఏమైనా ఓపెన్ చేస్తారో లైటింగ్ సెక్షన్ ఓపెన్ చేస్తారు, అంతేనా? అవును సార్. అదే మీకు గ్రాఫిక్ ఓపెన్ చేయాలంటే లేదా ఎంఐపిఐ ఓపెన్ చేయాలంటే ఆ రెండింటికి ఏమని ఉంటుంది? గ్రాఫిక్ అండ్ ఎంఐపిఐ లైన్స్ కనుక మీరు చూడాలనుకుంటే మీరు బోర్నియోలో ఓపెన్ చేయాల్సిన లైన్ పేరు ఏమని ఉంటుంది? ఎల్సిడి. ఎల్సిడి. వెరీ నైస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. గ్రాఫిక్ కానీ ఎంఐపిఐ కానీ మేము చూసుకోవాలి సార్, నేను చెక్ చేసుకోవాలి బోర్నియోలో హార్డ్వేర్ సొల్యూషన్ అంటే మీరు చూడాల్సిన పేరు ఎల్సిడి. 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 ఫస్ట్ ఫస్ట్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. ఓకే, క్లియర్? ఎస్ సార్. క్లియర్ సార్. సో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఎంఐపిఐ అండ్ గ్రాఫిక్ రెండు ఒకటే, నేను విడదీశాను మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు చూడండి, గ్రాఫిక్ రాకపోయినా ఎంఐపిఐ ఇమేజ్ రాదు కదా. ఇమేజ్ లేక ఇప్పుడు ఎంఐపిఐ లైన్స్ కట్ అయినా గ్రాఫిక్ లైన్స్ కట్ అయినా ఏం రాదు, ఫోన్లో ఇమేజ్ రాదు. ఇమేజ్ రాదు. ఓకేనా? గ్రాఫిక్ అని దేన్ని ఎస్ సార్. అంటామంటే గ్రాఫిక్ గ్రాఫిక్ అంటే సింపుల్ గా మనం చెప్పే భాషలో సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వోల్టేజెస్. సింపుల్ గా ఏమనాలి? వోల్టేజెస్. వోల్టేజెస్ అంటే గ్రాఫిక్ వోల్టేజెస్ అన్నమాట. ఇవేంటి? గ్రాఫిక్ వోల్టేజెస్. సో సింపుల్ గా గ్రాఫిక్ వోల్టేజెస్ 2 వోల్టేజ్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? రెండు. 2. సో అది వచ్చేసి ఒకటి విఎస్పి. విఎస్పి అని రావచ్చు, లేదా విడిడి అని రావచ్చు, లేదా ఏవిఎస్ఎస్ సారీ ఏవిడిడి అని రావచ్చు. విఎస్పి కానీ విడిడి కానీ ఏవిడిడి కానీ లేదా డిస్ప్లే ప్లస్. డిస్ప్లే ప్లస్ అనేది ఈ 4 పేర్లతో వస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే దీని వోల్టేజ్ ఏమన్నా 5 వోల్టేజ్. అంటే సింపుల్ గా మీరు చెప్పాలంటే +5 వోల్టేజ్. +5 5 వోల్ట్. వోల్టేజ్. ఓకే, అంటే ఆ లైన్ పేర్లన్నీ ఒకటే. ఒకడేమో విఎస్పి అంటాడు, ఒకడు విడిడి అంటాడు, ఒకడు ఏవిడిడి అంటాడు. అదేంటండి? లేదా డిస్ప్లే పాజిటివ్ అని రావచ్చు. పేర్లు వేరే అంతే. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఓన్లీ పేర్లు ఒకటే వేరే. రెండో లైన్ పేరేంటి? రెండో వోల్టేజ్ పేరు
దట్ ఈస్ కాల్డ్ విఎస్ఎన్ విఎస్ అని అనొచ్చు, లేదంటే విఎస్ఎస్, లేదా ఏవిఈఈ, లేదా డిస్ప్లే నెగిటివ్. అర్థమవుతుందా నేను చెప్పేది? దాన్నే మనం ఏమనుకోవాలి? -5E. అర్థమవుతుందండి? సింపుల్ గా గ్రాఫిక్ సెక్షన్ అంటే మీరు చూసేది ఏంటంటే 2 వోల్టేజెస్ అండి. ఓకేనా? +5 వోల్టేజ్, -5 వోల్టేజ్, +5 -5. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఎంఐపిఏ అని చెప్పాను కదా. ఎంఐపిఏ అనేది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకున్నాం మనం? సిపియు నుంచి వస్తాయని చెప్పుకున్నాం. లైన్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి? సిపియు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా వచ్చి గ్రాఫిక్ రావడం లేదు అంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఎక్కువగా ప్రెజర్ వోల్టేజ్ మీద పడుతుందా, సిగ్నల్ మీద పడుతుందా? వోల్టేజ్. సో ఇప్పుడు నాకు చెప్పండి, గ్రాఫిక్ వోల్టేజెస్ పడుతుందా లేదా ఎంఐపిఏ మీద పడుతుందా? గ్రాఫిక్ వోల్టేజెస్. వెరీ గుడ్. సో అందుకే మనం చూడాల్సింది ఈ 2 వోల్టేజ్లు చూడాలి. అంటే ఆ 2 లైన్స్ పేరేంటి? ఒకటి విఎస్పి, రెండోది విఎస్ఎన్. సో నేను ఎప్పుడైనా గ్రాఫిక్ వోల్టేజెస్ అన్నానంటే మీరు 2 వోల్టేజ్ల పేర్లు చెప్పాలి. +5 వోల్టేజ్ సార్, -5 వోల్టేజ్. 5 నుంచి 6 మధ్యలో ఉంటది. ఓకేనా? ఓకే. +5, +6, -6 కూడా వస్తాయి కొన్నిట్లో. సో నో ప్రాబ్లం. సో గ్రాఫిక్ వోల్టేజెస్ వచ్చేసి 2 వోల్టేజ్లు, ఒకటి విఎస్పి అండ్ రెండోది విఎస్ఎన్, లేకపోతే విడిడి, విఎస్ఎస్, ఏవిడిడి, ఏవిఈ, లేదా డిస్ప్లే ప్లస్, డిస్ప్లే మైనస్, ఎలాగైనా రాని, నో ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, ఈ 2 ఏ ఐసి నుంచి రిలీజ్ అవుతాయి? లైటింగ్ సెక్షన్ ఐసీనండి. ఏ ఐసి? ఇప్పుడు లైటింగ్ వోల్టేజ్ లైటింగ్ సెక్షన్ కదా. అవును. మరి గ్రాఫిక్ వోల్టేజ్? చార్జర్ ఐసి. గ్రాఫిక్ ఐసి. ఓకే, గ్రాఫిక్ ఐసి ఉండొచ్చు ఆ ప్లేస్ లో. ఇప్పుడు లైట్ ఐసి ఎక్కడెక్కడ ఉంది? లైట్ ఐసి ఉండొచ్చు, లేదా పిఎం. గ్రాఫిక్ ఐసి. పిఎంఐ. ఎస్ సార్. సేమ్ ఇది కూడా అంతే. గ్రాఫిక్ ఐసి సపరేట్ గా ఉండొచ్చు, లేదా పిఎంఐ. అర్థమవుతుందండి? సింపుల్. ఒకవేళ కనుక గ్రాఫిక్ ఐసి చిన్నగా ఉంటే గ్రాఫిక్ ఐసి, పెద్దగా ఉంటే పిఎంఐ. ఓకే. సో ఇప్పుడు నేను సింపుల్ గా మీరు ఎలా గుర్తుపట్టాలో చూద్దాం ఒకసారి. ఇదంతా నోట్ చేసుకున్నారా? ఒకసారి రాసుకోండి. ఎవరైనా రాసుకోకపోతే రాసుకున్నారంటే నేను వెళ్తాను. ఇది ఇన్వాల్వ్డ్ ఐసి. ఓకే, అయిపోయిందా? రఫ్ చేయనా? రైట్. ఇప్పుడు నేను కొన్ని మోడల్స్ లో మీకు ఇక్కడ చూపిస్తాను. మీరు అది ఏ ఐసీఓ మీరు మొన్న మనం గుర్తుపట్టినట్టు గుర్తుపట్టాలి. ఓకే. ఓకే సార్. రైట్. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే ఎక్కువగా రెగ్యులర్ గా మన దగ్గరకు వచ్చే మొబైల్స్ నేను ఓపెన్ చేశాను. నేను ఇది ఓపెన్ చేశాక మీకు ఇష్టం వచ్చిన మోడల్ ఓపెన్ చేయండి, నాకు మీరే చెప్పండి, నేనే ఓపెన్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ A13 సామ్సంగ్ లో A13 అనే ఒక మోడల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేశానా? దీంట్లో కస్టమర్ నాకు ఏమి ఇచ్చాడంటే గ్రాఫిక్ డిస్ప్లే రావట్లేదని ఇచ్చాడు. ఏం రావట్లేదు? లేదా బ్లాంక్ డిస్ప్లే అని ఇచ్చాడు, లేదా బ్లూ డిస్ప్లే అని ఇచ్చాడు, లేదా వైట్ డిస్ప్లే అని ఇచ్చాడు. ఓకేనా? లోపల అక్షరాలు ఏం కనిపించలేదు. ఓకేనా? మొత్తం బ్లాంక్. అంటే ఫస్ట్ మనం చూడాల్సింది గ్రాఫికే కదా. అంటే మనం ఎల్సిడి ఓపెన్ చేయాలా, లైట్ ఓపెన్ చేయాలా? గ్రాఫిక్ అంటే ఎల్సిడి అని సార్. లైట్ ఎప్పుడు ఓపెన్ చేయాలి? లోపల అక్షరాలు కనిపించినప్పుడు ఓపెన్ చేయాలి, లైట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం ఓపెన్ చేయాల్సింది ఎల్సిడియే కదా. ఎల్సిడిలో నేను ఇందాక చెప్పాను, ఎల్సిడి అంటే 2 కలిపి ఉన్నాయి, ఎంఐపిఐ ప్లస్ వోల్టేజెస్. అంతేనా? సో రైట్. ఇప్పుడు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ డిస్ప్లే కనెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. డిస్ప్లే కనెక్టర్ లో మనం చూడాల్సింది 2 వోల్టేజ్లు చూడాలి. ఇప్పుడు ఫస్ట్ మీకు ఆల్రెడీ ఎంఐపిఐ లైన్ చూడడం వచ్చు కదా. ఓకేనా? సో దీని గురించి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఫస్ట్ ఇప్పుడు నా ఫోకస్ అంతా 2 వోల్టేజెస్. దాని పేరు ఏం చెప్పాను నేను? ఎంఐపిఐ.
విఎస్పి విఎస్ఎం. ఇక్కడ కలర్లు చెప్పు, ఇక్కడ కలర్లు, ఇక్కడ చూసి కలర్లు చెప్పు నాకు. అది గ్రీన్ ఫైల్ సార్. వెరీ నైస్. ఇంతేనా? ఎస్ సార్. ఓకే సార్. విఎస్పి విఎస్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండు కలర్లే చూడు, నువ్వు గ్రీన్, ఇది నువ్వు అన్న కలర్ అంటే గ్రీన్ కలర్ ఈయన ఇక్కడ ఇక్కడ కూడా మనకు రాసాడు చూడండి ఒకసారి. ఎల్సిడి విఎస్ఎం ఈయన సార్. విఎస్పి ఈ రెండు కనెక్టర్కి వస్తున్నాయా లేదా? ఎస్ సార్. వచ్చాయండి. ఈ ఎక్కడి నుంచి వస్తాయి? గ్రాఫిక్ ఐసి అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. గ్రాఫిక్ ఐసి నుంచి వస్తాయి. గ్రాఫిక్ ఐసి సపరేట్ గా ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు ఎవరితో అన్నా, అంతే కదా? ఎస్ సార్. ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని గుర్తుపడతాం, ఇది కలిపి ఉందా సపరేట్ గా ఉందా, తర్వాత దాంట్లో ఏముందో తర్వాత చూద్దాం. ఓకే. ఓకే, ఈ రెండు లైన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మందే, అదే ఐసి మందే, అవునా? సరే, ఈ రెండు లైన్లు ఇగో ఇక్కడ ఈ ఐసి నుంచి వస్తున్నాయి, అవునా? సార్. సో ఇప్పుడు ఈ ఐసి గ్రాఫిక్ ఐసీయే కదా? సార్, గ్రాఫిక్ ఐసీఏ. దానికి ఇన్పుట్ విపిహెచ్ పవరే కదా? అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఐసీని మీరు గుర్తుపట్టారా లేదా? సార్. ఒకవేళ ఈ రెండు వోల్టేజ్లు రాకపోతే మనం ఏ ఐసీని చేంజ్ చేయాలి? పవర్ ఐసీనా సిపియునా? పవర్ ఐసీ సార్. వోల్టేజ్ రాకపోతే ఈ రెండు వోల్టేజ్లు రాకపోతే పవర్ ఐసీని చేంజ్ చేయాలా, సిపియు చేంజ్ చేయాలా? పవర్ ఐసీ సార్. దేనికి పవర్ ఐసీ? గ్రాఫిక్ ఐసీని చేంజ్ చేయాలి తప్ప పవర్ ఐసీ సిపియు ఎందుకు చేంజ్ చేస్తావా? అంటే ఇక్కడ కూడా వోల్టేజ్ రాకపోతే సార్, గ్రాఫిక్ ఐసీకి వోల్టేజ్ రాకపోతే. అర్థమవుతుందా? నేను ఈ రెండు వోల్టేజ్లు రాకపోతే ఈఐసీ చేంజ్ చేయాలా, ఈఐసీ చేంజ్ చేయాలా అన్నా నేను. ఈఐసీ ఆ ఐసీకి సంబంధం ఉందా వోల్టేజ్కి? లేదు సార్. అంటే గ్రాఫిక్ ఐసీ చేంజ్ చేయాలి, అర్థమవుతుందా? గ్రాఫిక్ ఐసీ కూడా వోల్టేజ్ రాకపోతే అనుకున్నాను. అది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను ఈ రెండే రావట్లేదు అన్న, ఈ రెండు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గ్రాఫిక్ ఐసీ అండి. పవర్ ఐసీ నుంచి రావట్లేదు కదా? లేదండి. టీపీ నుంచి రావట్లేదు కదా? లేదు సార్. కొంచెం మంది మొబైల్ షాప్ వాళ్ళు తెలియక ఏదోటి హీట్ చేద్దాం వస్తుందని చెప్పేసి సిపియుని పవర్ ఐసీని హీట్ చేయడం ఏదో చేయడానికి ఏమవుద్ది? ఫోన్ ఓకేనా? అందుకే నేను ఏంటంటే మీకు అవగాహన రావడం కోసం అడుగుతున్నాను నేను, ఒకసారి రెండు సార్లు. ఓకే, ఇప్పుడు నాకు ఇది గ్రాఫిక్ ఐసీ అని మీరు చెప్పారు, అవునా కదా? కానీ గ్రాఫిక్ ఐసీ అని నాకు అనిపిస్తుంది, కానీ దీంట్లో ఎక్కువ బాల్స్ ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? అవును సార్. ఎక్కువే ఉంది. ఒకసారి మనం దీన్ని లైట్ కూడా ఓపెన్ చేసి చూద్దామా? ఎల్సిడి లైట్ నేను జూమ్ చేస్తున్నాను. ఇదే లైన్ లోంచి వస్తుందా ఒకసారి చూద్దాం, ఎందుకంటే కాయిల్ ఉంది, డయోడ్ ఉంది కదా, అవునా? ఒక్కసారి ట్రై చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా, అవునా? అవును సార్. అంటే దీంట్లో రెండు ఐసీలు కల్పించాడు. అంటే లైటింగ్ రాకపోయినా గ్రాఫిక్ రాకపోయినా ఇది ఐసీ చేంజ్ చేయాలి. అవును సార్. కానీ లైన్స్ లో ఏమైనా మారిందా? నీకు లైటింగ్ రాకపోతే లైటింగ్ లైన్ చూసుకో, గ్రాఫిక్ రాకపోతే గ్రాఫిక్ లైన్ చూసుకో, అంతే కదా? అర్థమవుతుందమ్మా అందరికి? ఇప్పుడు మరి రెండింటికి కలిపి ఇన్పుట్ ఒకటేనా? దీని కాయిల్ దీని కాయిల్ దీనిది. ఇప్పుడు ఇది ఎల్సిడి లైట్ కాయిల్, ఇది అవునా? ఇప్పుడు లైటింగ్ కాయిల్ చూడు సపరేట్ ఉంది, ఇక్కడ బూస్ట్ కాయిల్ ఎక్కడ ఉంది, అవునా? ఇప్పుడు ఈ రెండు బూస్ట్ కాయిల్సే, కానీ దీని వాల్యూ కంటే దీని వాల్యూ ఎక్కువ ఉంటది. ఎందుకంటే దీని అవుట్పుట్ వోల్టేజ్ కంటే దీని అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కువ కదా? అవును సార్. ఇప్పుడు లైటింగ్ వోల్టేజ్ కావాలంటే 22 వోల్టేజ్ కావాలంటే దాని తగ్గట్టే వాల్యూ. నాకు ఇక్కడ +5 వోల్టేజ్ కావాలంటే దాని తగ్గట్టే బూస్ట్ కాయిల్ సరిపోతుంది కదా? నేను ఇప్పుడు ఈ కాయిల్ ప్లేస్ ఈ కాయిల్ వేయొచ్చా? లేదు సార్, అదే రెండు బూస్ట్ కాయిలే కదా? లేదు సార్, వోల్టేజ్ తేడా ఉంటుంది. వోల్టేజ్ తేడా, కరెంట్ వోల్టేజ్ ని బూస్ట్ చేయాలి. ఎంత వాల్యూ ఎక్కువ ఉంటే అంత వోల్టేజ్ ని బూస్ట్ చేస్తుంది అది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఇంకో మోడల్ ఏదో నేను ఇన్ఫినిక్స్ 10 ప్లే ఏదో ఒక మోడల్, ఇది లాస్ట్ బ్యాచ్ వాళ్ళు చెప్పిన మోడల్స్ నేను ఓపెన్ చేశాను అంతే మీకు, ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ కూడా మీరు చూసి చెప్పండి. ఇప్పుడు నాకు ఈ లైన్ చూసుకోండి, ఇక్కడ చెప్పండి. దీంట్లో నాకు ఇప్పుడు +5 -5 వోల్టేజ్ చెప్పండి. మీరందరూ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ పెడితే ఆన్లైన్ క్లాస్ చాలా క్లారిటీ ఉంటుంది మీకు. చెప్పాలమ్మా?
వెరీ గుడ్. ఏవిడిడి ఏబిడిడి ఏవిఈఈ సార్. అరే పేరు మారింది అబ్బా, నిక్ నేమ్. నీ పేరు చిన్ను అయితే ఏదో వేరే వాడు చిన్న అని పిలుస్తున్నాడో లేదా రాజా అని పిలుస్తున్నాడో, అంతేనా? ఎస్ పేరు సార్. మారినంత మాత్రం ఓల్టేజ్ మారదు కదా. అవును సార్. ఏబిడి ఏవిఈ అంటే ఇది నెగిటివ్ అనమాట. నెగిటివ్ ఈ నెగిటివ్. ఎస్ ఓకే, సార్. ఇది పాజిటివ్. +5 -5. ఓకే, ఈ రెండు కలర్లో చూద్దాం. ఇక్కడ చూసుకో, జూమ్ చేద్దాం. ఇదేనా ఏబిడిడి ఏవిఈఈ? ఈ రెండు కదా, ఈ రెండు కనెక్టర్కి వస్తున్నాయా? ఈ రెండు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు? సిపి నుంచా, పవర్ ఐసి నుంచా? ఎక్కడి నుంచి వస్తాయి? గ్రాఫిక్స్ గ్రాఫిక్ ఐసి. గ్రాఫిక్. మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? అంటే చాలా మందికి ఇబ్బంది ఏమవుతుందంటే చెప్పినంతసేపు వింటున్నారు, తర్వాత గ్రాఫిక్ రావట్లేదంటే మళ్ళీ సిపి గురించి పవర్ ఐసి గురించి ఆలోచిస్తున్నాడు. ఎవడో గ్రాఫిక్ ఐసి నుంచి ఆలోచించట్లేదు. అర్థమైందా? సో గ్రాఫిక్ లైన్స్ గ్రాఫిక్ ఐసి నుంచి వస్తున్నాయి. చూద్దాం ఇప్పుడు ఈ లైన్ ఎక్కడి నుంచి వస్తుందో. ఈ రెండు లైన్లే కదా, ఎస్ సార్. ఈ రెండు లైన్లు ఇగో చూడండి. ఒకటి గ్రాఫిక్ ఐసి సపరేట్ గా ఇచ్చాడు. 15 బార్ ఐసి ఉంది, ఉందా? అంటే ఇది ఓన్లీ గ్రాఫిక్ ఐసి. దీంట్లో ఇంకా ఏ ఐసి కలిపి లేదు. ప్లేస్ లేదు కదా, ఇంకా బాల్స్ ప్లేస్ ఉందా? లేదు. కొన్ని బాల్స్ గ్రౌండ్ ఉంటాయి కదా దాంట్లో. అవును సార్. తర్వాత ఈ ఐసి గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మీకు ఐడెంటిఫికేషన్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. అర్థమవుతుందా? ఓకే, ఇది గ్రాఫిక్ ఐసి. ఎనీ డౌట్? ఏం లేదు. వెళ్దామా ఇంకో మోడల్ కి? వెళ్దాం సార్. నేను వివో Y20 ఓపెన్ చేసా. వివో Y20 దీంట్లో చూద్దాం. దీంట్లో మీరు చెప్పండి ఇప్పుడు. విఎస్ఎన్ విఎస్పి సార్. గ్రీన్ పైన బ్లూ. ఇదేనా? Yes, sir. వెరీ నైస్. సో చూద్దాం ఒకసారి జూమ్ చేసుకుని. మీకు కష్టం అనిపించినా సరే ఇలా వెళ్ళండి అమ్మా, మీ ఫోన్స్ చాలా ఈజీగా రిపేర్ అవుతాయి. విఎస్పి విఎస్ఎన్. ఓకే, Yes, sir. సో ఈ రెండు లైన్లో వచ్చేది గ్రాఫిక్ ఐసి. కానీ ఇక్కడ నాకు ఇంకొక ఐసి పెద్దగా ఉంది. అంటే మేబీ దీంట్లో 2 ఐసీలు కలిపి ఉండొచ్చు, లేదా 3 ఐసీలు కూడా కలిపి ఉండొచ్చు. అవునా? 3 ఐసీలు కలిపి ఉంటే ఇంకో ఐసీ పేరు చెప్పండి. ఛార్జింగ్. వెరీ నైస్. చూద్దాం. ఇది ఎల్సిడి అయితే ఈ రెండు ఎల్సిడి నుంచే వస్తున్నాయి. ఈ ఐసీ నుంచే మనకు రెండు వస్తున్నాయి. చూడండి, గ్రాఫిక్ లైన్స్ ఈ ఐసీ నుంచే వచ్చినాయా లేదా? విఎస్పి విఎస్ఎన్. లైటింగ్ లైన్స్ కూడా చూద్దాం ఒకసారి. ఎల్సిడి లైట్, విపిహెచ్ పవర్ ఉంది, కానీ లైటింగ్ ఐసీ సపరేట్ గా ఉంది. Yes, sir. లైటింగ్ ఐసీ సపరేట్ గా ఉంది, దాంట్లో మిక్స్ లేదు. ఓకే, మేబీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ సెక్షన్ ఓపెన్ చేద్దాం. దానికి అన్బాల్స్ ఇచ్చాడా? ఇగో ఛార్జింగ్ ఐసీ దీంట్లో ఉంది. మనం అక్కడ రాసినప్పుడు మనం ఏం చెప్పాను సార్? మనకి పిఎంఐ అంటే లైట్ ప్లస్ గ్రాఫిక్ ఉండొచ్చు, గ్రాఫిక్ ప్లస్ ఛార్జర్ ఉండొచ్చు, ఛార్జర్ ప్లస్ లైట్ ప్లస్ గ్రాఫిక్ ఉండొచ్చు. అవునా? Yes, sir. సో ఇప్పుడు దీంట్లో ఎన్ని ఐసీలు కలిపి ఉంది? ఇది గ్రాఫిక్ ప్లస్ ఛార్జర్. గ్రాఫిక్ ఛార్జర్ ఇక్కడ వి బస్ ఇక్కడ వచ్చింది కదా, అవును సార్. ఇక్కడ నుంచి రిలీజ్ అయింది కదా. మేబీ కొన్ని మోడల్లో ఆడియో కూడా ఉండే అవకాశం ఉంటది. కొన్ని మోడల్లో సార్ మోడల్ ఏముండే అవకాశం ఉంది? ఆడియో. సో ఆడియోకి లేదు. విపిహెచ్ సార్ ప్రతి దానికి ఇది ఉంటది కదా, కమ్మదం అనకూడదు. ఇది విపిహెచ్ మెయిన్, అన్నిటికీ ఉండాల్సింది ఇన్పుట్. ఇది ఛార్జర్ ఐసి దీంట్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఆడియో ఐసికి దీనికి సంబంధం ఉందా? లేదు సార్. లేదు. దీంట్లో 2 సంబంధాలు ఉన్నాయి. ఎవరెవరు? ఛార్జర్ ప్లస్ గ్రాఫిక్స్. చూసిన దాంట్లోనేమో లైట్ ప్లస్ గ్రాఫిక్ ఉంది. అవును సార్. ఇంకో దాంట్లో ఓన్లీ గ్రాఫిక్ ఉంది. ఇంకోటి చూద్దామా? ఇప్పుడు ఏం చూసాం? హాట్ టెంప్లే చూసాం. Y20 సార్ చూసాం. Y20 చూసామా? ఇది Y20. పోకో X3 మోడల్ నేను ఏం ఓపెన్ చేసినప్పుడు పోకో X3. చూడండి ఇప్పుడు. దీంట్లో ఇప్పుడు మనం చూడండి. అయిపోయిందా? ఎంతసేపా? విడిడి ఎల్సిడి విడిడి ఒకటి గ్రీన్స్. ఎక్కడ? గ్రీన్ అనుకుంటా లాస్ట్. నెక్స్ట్ విఎస్
ఈ LCD LCD కాదు. అయిపోయిందా ఇంతసేపా? సార్ డిస్ప్లే ఎన్ డిస్ప్లే పి అని ఉంది సార్. డిస్ప్లే ఎన్ డిస్ప్లే ఎన్నో డిస్ప్లే కలర్లు చెప్పాలి. అది రెడ్ టైప్ ఉంది సార్ ఒకటి. దాని పక్క లైన్ లో ఫస్ట్ సార్. కనిపిస్తుంది కదమ్మా, డిస్ప్లే పాజిటివ్, డిస్ప్లే నెగిటివ్. అవును సార్. ఓకే ఓకే సార్. డిస్ప్లే నెగిటివ్, డిస్ప్లే పాజిటివ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ వాడు చేస్తాడు. సీరియల్గా అర్థమైందా? అర్థమైంది సార్. మరి రేపొద్దున మీరు మీకు ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరో కస్టమర్ వచ్చి నా డిస్ప్లే రావట్లేదు అన్నాడు. ఓకే, మీరు ఏమంటారంటే గ్రూప్ లో ఫోటో పెడతారు, సార్ ఇలా పోకో X3 వచ్చింది, దాంట్లో గ్రాఫిక్ రావట్లేదు అంటే నేను వెంటనే ఏమంటానంటే గ్రాఫిక్ వోల్టేజ్ చెక్ చేసి చెప్పమంటాను. మరి ఏ వోల్టేజ్ చెక్ చేయాలి? మీరు ఈ రెండు చూడవద్దా? అవును సార్. చూడండి సార్. గుర్తుపడతాను, రాకపోతే ఆ వోల్టేజ్ వస్తున్నాయా లేదా ఎలా తెలుస్తుంది? అవునా? అవును సార్. సార్ సో కాబట్టి మెయిన్ గా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాల్సింది లైన్స్. తర్వాత ఏఐసి ఇన్వాల్వ్ అవుతుంది, పిఎంఐయా గ్రాఫికా? అర్థమైందా? సార్. తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత గురించి ఇన్నేది అవుట్ ఏది సిగ్నల్ ఏది తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? ఎనీ డౌట్? నో సార్. నో డౌట్ సార్. రెడ్మీ 9Cకి వెళ్దాం. ఇంకో మోడల్ ఓపెన్ చేస్తా, రెడ్మీ 9C. దీంట్లో కూడా ఒకసారి చూద్దాం. ఫాస్ట్గా చెప్పాలి. ఏవిఈ ఏవిడిడి సార్. వెరీ గుడ్. అవును సార్. ఎల్లో ఈ రెండు ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఏవిడిడి ఏవిఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏవిడిడి ఏవిఈ ఈ రెండే కదా? అవును సార్. అవును సార్. ఏఐసి గ్రాఫిక్ ఐసి సార్. ఇది ఓన్లీ గ్రాఫిక్ ఐసి. ఓన్లీ గ్రాఫిక్. ఓకే, ఎన్ని బాల్స్ ఉన్నాయి అక్కడ? 15 బాల్ ఉంటాయి. 15 బాల్. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. అవును సార్. ఓకే సార్ వచ్చింది. ఇప్పుడు పోకో X3లో ఒకసారి చూసేద్దాం. పోకో X3లో ఎల్సిడి కదా, ఈ రెండు లైన్లే కదా. ఏ లైన్స్? ఏవిడిడి ఏవిఈ కదా. జూమ్ చేద్దాం. డిస్ప్లే ఎన్ డిస్ప్లే పి అని డిస్ప్లే అన్న అదే. ఓకే అమ్మా, డిస్ప్లే ఎన్ డిస్ప్లే పి. ఇక ఈ రెండే కదా. ఎస్ సార్. అవును సార్. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తుంది? రెడ్ అంటే ఇదే ఐసి కదా. అవును సార్. సో ఇప్పుడు చూడండి, ఇది ఓన్లీ గ్రాఫిక్ ఐసియా, ఇంకోటి ఏమైనా కలిపి ఉండే అవకాశం ఉందంటారా? లైట్ ఐసి కలిపి ఉండే అవకాశం ఉంది. ఉంది సార్. బాల్స్ ఈ బాల్స్ ఒకసారి ట్రై చేద్దాం, తప్పే ఉంది. ఓకేనా? ఎల్ఈడి K1 K2 K3 క్యాథోడ్లు, ఇదేమో WLED యానోడ్, ఇదేమో PWM అంటే ఓకే, అర్థమైపోయింది. ఇది లైట్ ప్లస్ గ్రాఫిక్. ఇప్పుడు ఎవడైనా షీల్డ్ తీసినప్పుడు ఇది పగిలితే ప్రాబ్లం ఏమొస్తుంది కస్టమర్? ఈ షీల్డ్ తీసినప్పుడు ఈ ఐసి పగిలితే లైట్ రెండు రావు సార్. ఒకవేళ ఈ కాయిల్ పగిలితే లైటింగ్ రాదు సార్. అది ఎవరిది? గ్రాఫిక్స్ సార్. గ్రాఫిక్ అంటే ఇమేజ్ రాదు. ఇది లైట్ రాదు. ఇలా ఆలోచించాలి. ఓకేనమ్మా? సో ఫస్ట్ మీకు ఇప్పుడు ఐసీలు గుర్తుపడతాం వచ్చింది అంతే, ఏం రాలే మీకు. ఏమొచ్చింది? లైట్స్ ఏముంటాయి, ఐసీని ఎలా గుర్తుపట్టాలి, అది పిఎంఐయా గ్రాఫిక్ ఐసీయా? ఓకే, ఇంతవరకు నా పని అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి మీకు నచ్చిన మోడల్. మీకు ఏ మోడల్ ఓపెన్ చేయమంటే ఆ మోడల్ ఓపెన్ చేస్తా. దాంట్లో మీరు ఏ ఐసీ ఉందో మీరే చెప్పండి. అది ఎల్సిడి ఉండాలి. ఏ స్క్రీన్? ఎల్సిడి గురించి, ఓఎల్ఈడి కాదు. ఓఎల్ఈడి నెక్స్ట్. ఓకేనా? చెప్పండి. ఎల్సిడిలో మీకు రెడ్మీ 9 ప్రైమ్. ఓకే, రెడ్మీ 9 ప్రైమ్. అంటే నేను అన్ని రకాలుగా ఉండాలని ఓపెన్ చేశాను. మళ్ళీ మీరు ఏమనుకుంటారంటే కొంతమంది దీంట్లో అయ్యే తెలిసేమో అయ్యే చెప్తున్నారు అనుకుంటారు. అందుకని ఏంటంటే ఫస్ట్ అన్ని చెప్పేసి మీకు నచ్చిన మోడల్ నేను సెలెక్ట్ చేసుకోమంటున్నాను. ఓకే సార్. రెడ్మీ 9 ప్రైమ్ కదా. రెడ్మీ 9 ప్రైమ్ ఇదినా? సో ఇప్పుడు ఏమో ఎల్సిడి లైట్ ఓపెన్ చేయాలా, గ్రాఫిక్ మనం లైట్ ఎల్సిడి ఓపెన్ చేయాలా? ఎల్సిడి సార్. ఎల్సిడి ఓపెన్ చేయాలి సార్. ఎల్సిడి ఉంది.
ఉందా? ఉంది సార్. ఓ లైట్ నువ్వు అన్నట్టే జూమ్ చేద్దాం, కొంచెం చూసుకో ఒకసారి. సార్ విఎస్పి విఎస్ఎన్. ఇంతేనా? అవును Yes, సార్. sir. సార్ రెండు చూసేద్దాం ఒకసారి. కనెక్టర్ దగ్గర చూడాలి. ఎక్కడ చూడాలి ఫస్ట్? ఎక్కడి నుంచి వెళ్ళాలి మనం? కనెక్టర్ దగ్గర నుంచి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి, కనెక్టర్ దగ్గర నుంచి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో Yes, sir. కనెక్టర్ నుంచి వెళ్ళిపోదాం. ఇక విఎస్పి విఎస్ఎన్ ఇక్కడ ఉన్నాయి. ఏ ఐసి ఇచ్చాడు? గ్రాఫిక్ ఐసి. ఓన్లీ గ్రాఫిక్. ఓన్లీ గ్రాఫిక్ కదా? అవును సార్. అవును సార్, ఓన్లీ గ్రాఫిక్. రెడ్మీ 9 ప్రైమ్. నేను ఇక్కడ రాసుకుంటున్నా, మళ్ళీ వాళ్ళకి, మళ్ళీ బ్యాచ్ వాళ్ళకి కూడా మళ్ళీ ఇది చూపించడానికి నాకు బాగుంటుంది అని, అంతే. ఓకే, ఇంకా ఇంకా ఎనీవన్? రియల్మీ, ఒప్పో, వివో. దీంట్లో ఒక చిన్న క్వశ్చన్ ఉంది, చేయొచ్చా సార్ దీనికి? చెప్పమ్మా. రియల్మీ 6 సార్. ఇప్పుడు చెప్పమ్మా, పర్లేదు. లేదు సార్, మీరు ఏదో Realme 6 open చూడండి సార్, పర్వాలేదు, లాస్ట్ లో అడుగుతాను సార్. రియల్మీ 6 అమ్మా? అమ్మా రియల్మీ 6ఏనా? అవును సార్, అవును సార్. 5 కింద? 5 సార్. 5 సార్, 5. ఓకే, ఇది రెగ్యులర్ మోడలా? రెగ్యులర్ వస్తాయా రియల్మీ 6? వస్తాయి చెప్పండి నాకు. సార్, వస్తాయి సార్. వస్తాయంటే నేను రాసుకుంటా ఇక్కడ, మళ్ళీ సార్ అదే వస్తాయి. చూపిస్తాక బాగుంటుంది అంతే. ఓకే, వస్తాయి. రియల్మీ 6 ఓపెన్ చేసాం, ఎల్సిడి ఓపెన్ చేసాం. ఇక్కడ ఏమని రాస్తుంది అక్కడ? విఎస్పి అండ్ విఎస్ఎన్ విఎస్పి సార్. రెండు లైన్లు ఉన్నాయా? విఎస్పి ఉన్నాయి సార్. సరే, ఈ రెండు లైన్లు ఇప్పుడు కనెక్టర్ దగ్గర చూద్దాం. విఎస్పి విఎస్ఎనా? ఎస్ సార్. అవును సార్. రెండు లైన్లు చూసుకుందాం ఎక్కడి నుంచి వస్తుందో. ఏముంది? ఓన్లీ గ్రాఫిక్. అంతేనా? ఓన్లీ గ్రాఫిక్స్ సార్. ఓన్లీ గ్రాఫిక్ సార్. సేమ్ ఉందా, ఏమైనా తేడా ఉందా? ఏం లేదు లేదు సార్, సార్, సేమ్ సేమ్. ఉంది. ఏం అర్థమైంది మనకి? సర్క్యూట్ సేమ్, సేమ్ బోర్డు మారుతుంది అంతే. అంతే. అంతేనా? ఎస్ సార్. సో ఒకసారి కాంపౌండ్ పెట్టే EMI ప్లేస్ వస్తుంది, ఒకసారి నార్మల్ వస్తుంది, అంతే తేడా, ఇంకేం లేదా ఆడ. అంటే ఇప్పుడు మనం ఏ ఫోన్ వచ్చినా రిపేర్ చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు. అంటే ఒక్క సర్క్యూట్ నేర్చుకున్నా ఏదైనా మనం రిపేర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఐసీలు గుర్తుపడతాం, లైన్స్ గుర్తుపడతాం వచ్చింది మీకు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దీంట్లో క్లియర్ చేసుకోండి. వెళ్దామా ముందుకి? ఓకే సార్. ఓకే సార్. రాయండి, ఇంపార్టెంట్ రోల్ రాయండి, ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సార్ ఒకసారి సార్, అదే ముందు చెప్పారు కదా సార్, ఏంటి సార్? ఇన్పుట్ అవుట్పుట్ ఉన్నాయి కదా సార్, చెప్పలేదమ్మా. ఇన్పుట్ వోల్టేజ్. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏం చెప్పాను మీకు? లైన్ గుర్తుపట్టడం, ఐసీని గుర్తుపట్టడం. అదే సార్, మనం ఇంకా ఎంటర్ అవ్వలేదు సెక్షన్ లోకి. అదే సార్, అంటే ఇప్పుడు నేమ్స్ చెప్పారు కదా సార్, నేమ్స్ ఒకసారి రాస్తారా సార్? స్క్రీన్ షాట్ తీసుకుంటామా? మీకు ఇందాక రాశాను కదా సార్ నేను. రాశారు సార్, స్క్రీన్ షాట్ టైం పర్లేదు సార్, లాస్ట్ ఇచ్చినా పర్లేదు సార్. మీరు రాసుకుంటే గ్రూప్ లో పెట్టండి సార్, కొంచెం మంది ఎవరైనా గ్రూప్ పెట్టాలండి. స్క్రీన్ షాట్ తీసి. స్క్రీన్ షాట్ తీస్తే థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఇప్పుడు మనం లైన్స్ గుర్తు పెట్టుకున్నాం, ప్లస్ ఐసీని గుర్తుపట్టడం వచ్చింది. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. లేదు సార్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఏం చెప్పాను? ఏ సెక్షన్ వచ్చినా మన ఫార్ములాని దాని మీద అప్లై చేయమని చెప్పాను. ఫార్ములా జిఆర్ చెక్ చేయాలి, వోల్టేజ్ సిగ్నల్, అంతేనా? జిఆర్ చెక్ చేయాలి, జిఆర్ బాగుంటే వోల్టేజ్ చెక్ చేయాలి, వోల్టేజ్ రావట్లేదు అంటే ఐసీలు చేంజ్ చేయాలి, లేకపోతే సిగ్నల్ చెక్ చేయాలని చెప్పాను. అవునా? ఎస్ సార్. జిఆర్ వోల్టేజ్ సిగ్నల్ మన ఫార్ములా అదే కదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు మనం దీని మీద జిఆర్ చెక్ చేయాలా వద్దా? చేయాలి సార్. చెక్ చేయాలి. మీకు తెలుసు జిఆర్ అంటే ఏముంది సార్? సమ్ వాల్యూ, అంతేనా? ఎస్ సార్. అంత వాల్యూ. లైక్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మన వాల్యూ ఏదైనా ఎప్పుడైనా వాల్యూ చెప్పమంటే మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పమన్నాను? 300 to 600, 0.300 to 0.600 వరకు చెప్పాలని చెప్పాను. అవునా? అవును సార్. సరే, నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్, దీని వాల్యూ ఎంత వస్తుందో ఎవరైనా చెప్పండి. ఎంతో కొంత చెప్పండి. 400 సార్. 400. ఓకే, దీని వాల్యూ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? చెప్పాలి, ఏం కాదు, పర్లేదు. బిఎస్ఎన్ 350 సార్, మేబీ 350. ఓకే, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మీరు
ఇప్పుడు సార్ ఎవరు చెప్పారు, వెంకటేష్ గారు ఎవరో చెప్పినట్టున్నారు. విఎస్పికి ఏమో 400 అని చెప్పారు. నేను కాదు సార్. అదే 0.400. విఎస్ఎన్ వచ్చేసి ఏమని చెప్పారు, 0.360 అన్నారు. అవునా? 314 నార్మల్ గా అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అదే లైన్ వాల్యూ నాకు ఇక్కడ చెప్పారు అనుకో, ఎంఐపిఐ లైన్స్ లో ఓకేనా కాదా? ఓకే సార్. కానీ ఇక్కడ ఓకే కాదు. వై? ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా బ్యాటరీని చెక్ చేశారా? వోల్టేజ్ అండి బ్యాటరీలో వోల్టేజ్ చెక్ చేశారు కదా? చెక్ చేసి చెక్ చేసాను. మీరు ప్లస్ కి ప్లస్, మైనస్ కి మైనస్ పెడితే వోల్టేజ్ ఎంత చూపిస్తుంది? కరెక్ట్ గా చూపిస్తుంది సార్. ప్లస్ లో 3.5 to 4.5 అండి. రివర్స్ లో ప్లస్ చూపిస్తే లో చూపిస్తుంది. మైనస్ సింబల్ చూపిస్తుంది. మైనస్. మైనస్ సింబల్ చూపిస్తుంది. అంతేనా? చూపిస్తుంది. Yes, sir. అంటే అంతే ఇక్కడ సార్. మీరు గమనించండి, ఇప్పుడు విఎస్పి అనేది ప్లస్ వోల్టేజ్, అవును సార్. Yes, sir. విఎస్ అనేది మైనస్. మైనస్ వోల్టేజ్. అంటే ఇక్కడ ప్రోబ్స్ ఏం చేయాలి, మనం రివర్స్ చేయాలి. రివర్స్ లో పెట్టి చెక్ చేయాలి. ఒకవేళ మీరు అలాగే పెట్టి చెక్ చేస్తే ఇక్కడ మీకు ఓఎల్ చూపిస్తుంది, లేదా ఓవర్లోడ్ అని చూపిస్తుంది. ఓఎల్ కానీ ఎలా సార్? చూపిస్తుంది 1000 అబోవ్. ఓ మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ ఏం లేదు. మీరు డయోడ్ మోడ్ లో చెక్ చేసినప్పుడు విఎస్పి మీద మీరు చెప్పినట్టు జిఆర్ వస్తుంది, విఎస్ఎన్ మీద ఓఎల్ వస్తుంది, ఓకే లేదా 1000 అబోవ్ వాల్యూ వస్తుంది. ఓకే అంటే ఆ లైన్ ఓకే ఉన్నట్టు. ఓకే అర్థమవుతుందా? సార్ విఎస్ఎన్ మీద ఓఎల్ వస్తుంది కదా సార్ డయోడ్ మోడ్ లో. అంటే మీరు ఇక్కడ Diode రివర్స్ చెక్ mode. చేయాలి. రివర్స్ చెక్ చేస్తే వాల్యూ వస్తుంది. ఓకే. అర్థమవలే? రివర్స్ అంటే బోర్డుకి నెగిటివ్ పెట్టి. రెడ్ గ్రౌండ్ బ్లాక్ చెకింగ్ పెడతావు కదా డయోడ్ మోడ్ లో. అవును సార్. అవును సార్. దాని బ్లాక్ రివర్స్ గ్రౌండ్ రెడ్ చెకింగ్ ఎటు. అవును. ఓకేనా? ఇప్పుడు ఈ మాట వచ్చింది కాబట్టి మనం ఇక్కడ డయోడ్ మోడ్ అంటే ఏంటి, రివర్స్ డయోడ్ మోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సో డయోడ్ మోడ్ అంటే ఏంటి మనం చెప్పుకున్నది, బ్లాక్ గ్రౌండ్, రెడ్ గ్రౌండ్, బ్లాక్ చెకింగ్ అండి. బ్లాక్ చెకింగ్. మనం ప్రతి దగ్గర ఇలాగే చెక్ చేస్తాం కదా. అవును సార్. సో ఇలా చెక్ చేసినప్పుడు వాల్యూ మనం ఎంత చెప్పాను నేను, ఇప్పుడు 300 నుంచి 600 మధ్యలో అటు ఇట్లా వస్తుందని చెప్పాను. అవునా? అవును సార్. అవును సార్. మీరు రివర్స్ చేశారనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి. రివర్స్ డయోడ్ మోడ్ అంటే ఏంటి, రెడ్ గ్రౌండ్, బ్లాక్ గ్రౌండ్, బ్లాక్ గ్రౌండ్, రెడ్ పాజిటివ్. అప్పుడు ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు? అప్పుడు ఎంత వస్తుంది రివర్స్ లో పెడితే వాల్యూ? 1000 అబౌవ్ ఓఎల్ గానీ 1000 అబౌవ్. 1000 అబోవ్ వస్తుంది, లేదా ఓఎల్ ఓవర్లోడ్. ఓవర్లోడ్. అర్థమైందా? అలా వచ్చిందంటే మీ లైన్ 100కి 100% ఓకే ఉన్నట్టు. ఓకే ఉన్నట్టు. ఓకే అర్థమైందా? ఓకే సార్. రెండు సైడ్లు సేమ్ వాల్యూ వచ్చినా కూడా సమ్ డిఫెక్ట్ ఉన్నట్టే. మీరు కావాలంటే ఏ లైన్ చెక్ చేయండి, నాట్ ఓన్లీ ఇది కాదు, ఎనీ లైన్. మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎనీ లైన్, ఎనీ కెపాసిటర్, డయోడ్ మోడ్, రివర్స్ డయోడ్ మోడ్. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇప్పుడు నాకు చెప్పండి, విఎస్పి మీద డయోడ్ మోడ్ లో ఎంత వస్తుంది? 3 to 600 రావచ్చు సార్. రివర్స్ డయోడ్ మోడ్ లో ఎంత వస్తుంది? 1000 ఓఎల్ గానీ 1000 అబౌవ్. విఎస్ మీద డయోడ్ మోడ్ లో ఏమొస్తుంది? ఓఎల్ గానీ 1000 అబౌవ్ గానీ వస్తుంది. రివర్స్ డయోడ్ మోడ్ లో ఏమొస్తుంది? వాల్యూ వస్తుంది సార్. బస్ కథం అయిపోయింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఇక్కడ ఓఎల్ వచ్చిందని చెప్పేసి లైన్ చూసుకుంటాడు, ఐసీ మారుతాడు, కాయిల్ పీకుతాడు. ఇక్కడ ఓఎలే వస్తుంది డయోడ్ మోడ్ లో. ఇది నెగిటివ్ వోల్టేజ్ కదా, రివర్స్ పెట్టాలి. నీకు వాల్యూ ఏం చేయాలి? రివర్స్ పెట్టాలి. అర్థమైందా? ఇంకా ఏమైనా అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఒక్కసారి దీని డయోడ్ మోడ్ లో చూద్దాం. ఇది 3వ పిన్ కదా, 1వ పిన్, 3వ పిన్. ఒకసారి ఇక్కడ డయోడ్ వోల్టేజ్ డ్రాప్ అవుట్ చూస్తే చూడండి ఏముంది 3వ పిన్. ఓఎల్. మరి ఇది కూడా ఓఎల్ ఉంది అంటే ఇదేంటి, ఎన్సి. నో కనెక్షన్. ఓకేనా? ఇది ఓఎల్ అంటే ఏంది, ఇది నెగిటివ్. అదే ఓఎల్ మైనస్ వోల్టేజ్. అదే ఓఎల్ ఇక్కడ వస్తే ఓపెన్ అయినట్టు లైన్. వెరీ వెరీ నైస్. అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 2 ఎన్సీలు ఇచ్చుకున్నాడు, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. కానీ ఒక లైన్ కనెక్ట్ అవ్వకూడదని, ప్లస్ మైనస్ కనెక్ట్ అవ్వకూడదని మధ్యలో ఎన్సీ ఇచ్చాడు. అంటే ఏం డమ్మీ. అలాగే ఆ పక్క లైన్ కనెక్ట్ అవ్వకూడదని, మైనస్ వోల్టేజ్ పక్క దాంతో కలవకూడదని మధ్యలో ఎన్సీ ఇచ్చాడు. ఇక్కడ 0 ఇచ్చాడంటే అది గ్రౌండ్ లైన్. అది
సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇవన్నీ ఎంఐపిఏ లైన్ గ్రౌండ్, ఎంఐపిఏ గ్రౌండ్, ఎంఐపిఏ గ్రౌండ్ అలా ఇచ్చుకున్నాడు ఈ దాంట్లో. అర్థమవుతుందండి కాన్సెప్ట్? చూడండి, డిస్ప్లే పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ మైనస్, ప్లస్ మైనస్, ఇవన్నీ ఎంఐపిఏ లైన్స్ అవునా? సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు గారు? వచ్చింది. సో ఇది ఫస్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవడైనా వచ్చి అన్న గ్రాఫిక్ రావట్లేదు అంటే ఫస్ట్ డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఈ 2 లైన్ల మీద మనం ఫస్ట్ జిఆర్ చెక్ చేసుకోవాలి. ఈ జిఆర్ చెక్ చేయాలంటే ఫస్ట్ ఈ లైన్లు గుర్తుపట్టాలి. అంతేనా సార్? ఇప్పుడు జిఆర్ ఇక్కడ బాగుంది, ఇక్కడేమో 350 వచ్చింది, ఇక్కడ ఓఎల్ వచ్చింది అంటే అర్థం ఏమైంది? ఓకే ఉందని లైన్ లోకే లేదా? లైన్ లోకే ఉన్నాయి. తర్వాత మన ఫార్ములాలో జిఆర్ ఓకే ఉంటే నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? వోల్టేజ్. ఇక్కడ డిస్ప్లే కనెక్ట్ చేసి ఛార్జర్ పెట్టి కానీ బ్యాటరీ పెట్టి కానీ ఫోన్ ఆన్ చేయాలి, లేదా ఛార్జర్ పెట్టి ఇక్కడ వోల్టేజ్ చెక్ చేయాలి మీరు, అవునా? అవును సార్. ఇక్కడ వోల్టేజ్ ఎప్పుడు వస్తాయి చెప్పండి సార్ మనకి? డిస్ప్లే పెట్టాలి. ఇంకోటి ఫోన్ ఆన్ చేయాలంటే బ్యాటరీ ఆన్ చేయాలి, లేదా ఛార్జర్ పెడితే డైరెక్ట్ అవుతుంది సార్. లోగో వస్తుంది కదా సార్? అవును సార్. అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి డీసీ పెట్టి ఆన్ చేయాలి, అంటే డైరెక్ట్ ఛార్జర్ పెట్టాలి. అప్పుడు మీరు ఇక్కడ డిస్ప్లే పెట్టేస్తే మరి ఇక్కడ చెక్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? లేదండి. దాని రిలేటివ్ లో చెక్ చేసుకో, ఏమైంది? దాని రిలేటివ్ కాంపోనెంట్లు ఉంటాయి కదా సార్, ఏమిటి? అవును, దానికి కనెక్ట్ అయ్యే కాంపోనెంట్స్. ఈ కెపాసిటీ మీద చెక్ చేసుకో, ఈ కెపాసిటీ మీద చెక్ చేసుకో, లేదా ఈ రెసిస్టర్ మీద చెక్ చేసుకో, ఈ రెసిస్టర్ మీద చెక్ చేసుకో. అంతేనా సార్? ఒకవేళ నాకు ఈ రెసిస్టర్ కట్ అయితే నాకు విఎస్పి జిఆర్ ఏమొస్తుంది సార్? ఓఎల్ వస్తుంది. వెరీ నైస్ సార్. ఇప్పుడు ఇది రెసిస్టరా ఎఫ్ఎల్? ఇది థిక్ బ్లాక్ ఉందంటే రెసిస్టర్ కదా సార్? థిక్ బ్లాక్. ఓకే సార్. రెసిస్టర్ మధ్యలో గేట్ ఇచ్చేయడంటే ఇది ఎంత ఓమ్స్ ఉన్నట్టు సార్? రెసిస్టర్ ఎంత ఓమ్స్ ఉంటే ఫ్యూజ్ లాగా పనిచేస్తుంది? 0 లైక్ ఏ ఫ్యూజిబుల్ 100 బిలో. ఓకే. 0. అందుకే గేట్ ఇచ్చాడంటే ఒకవేళ పొరపాటున ఇది దొరకని పక్షంలో ఏదైనా అయిన పక్షంలో జంపర్ అయ్యొచ్చు. ఈడు ఇక్కడ గీత ఇవ్వలేదు అంటే నువ్వు జంపర్ వేయడానికి ఛాన్స్ లేదు నీకు. ఖచ్చితంగా రెసిస్టర్ రీప్లేస్ చేయాలి. అర్థమవుతుందా? ఎక్కడైతే జంపర్ లైన్ ఇచ్చాడో అదే మీరు జంపర్ వేయొచ్చు. నార్మల్ గా అయితే దీన్ని కూడా నేను జంపర్ వేయొద్దనే చెప్తా యాజ్ ఎ ప్రొఫెషనల్ గా. కానీ అవకాశం లేనప్పుడు ఛాన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి? మరి ఇక్కడ కూడా గీత ఇచ్చాడు, దీనికి జంపర్ వేయొచ్చా బూస్ట్ కాయిల్ కి? లేదు సార్. మరి బూస్టింగ్ ఎవరు చేస్తాడు? బూస్ట్ చేయదు కదా. కాబట్టి నేను చెప్పినట్టు దేనికి జంపర్ వేయాలో దానికి. సో ఇప్పుడు మనకి ఓవరాల్ గా జిఎస్ సపోర్ట్ ఛార్జర్ లో స్టాక్ అయిపోయిందండి. చెప్పిద్దాం రేపు రండి, రేపు పొద్దున వచ్చేయండి. అమ్మా ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు సెక్షన్ లోకి ఎంటర్ అవుదాం. అమ్మా ఓకే సార్. అర్థమైంది ఇప్పటి వరకు? ఐసీని గుర్తుపడతాం వచ్చింది. అది పిఎంఐయా గ్రాఫిక్ ఐసీయా? గ్రాఫిక్ ఐసీ అయితే 15 బాల్ ఉంటాయి, మిగతా ఏ ఐసీ అన్నా ఎక్కువ బాల్ ఉంటాయి, అవునా? సో లైన్స్ పేర్లు గుర్తొచ్చింది. ఏమేం పేర్లు? విఎస్పి, విఎస్ఎన్, లేదా ఏవిడిడి, ఏవిఎస్ఎస్, లేదా ఏవిడిడి, ఏవిఈఈ, లేదా విఎస్పి, విఎస్ఎన్. డిస్ప్లే పాజిటివ్, డిస్ప్లే నెగిటివ్. అంతేనమ్మా? సో ఇంతవరకు క్లారిటీ ఉంది. ఇప్పుడు మనం నోట్ చేసుకుందాం. ఐసీ వేసుకోండి. ఇప్పుడు ఓన్లీ 2 దాని గురించి మాట్లాడదాం. ఇన్ అవుట్. ఏం మాట్లాడుకుందాం? ఇన్ అండ్ అవుట్. సో ఇప్పుడు చెప్పండి, గ్రాఫిక్ ఐసీ ఏంటమ్మా అర్థం అవట్లే? డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఫస్ట్ ఇది మాట్లాడుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత ఇది డౌట్ క్లియర్ అవ్వకపోతే నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. రాసుకో, అక్కడ బుక్ లో రాసుకో.
సో ఇప్పుడు నేను ఇక్కడ రాసుకున్న 2 లైన్లు అవుటా ఇన్నా, మీరు ఇప్పుడు ఈ లైన్ చూసి చెప్పండి నాకు, ఓకేనా? నో ప్రాబ్లం. విఎస్పి విఎస్ఎన్ ఈ 2 అవుటా ఇన్నా ఐసీకి? అవుట్ సార్, అవుట్ సార్, అవుట్ సార్. ఇదే ఐసీ, గ్రాఫిక్ ఐసీ, రైట్? ఎస్ సార్. ఆర్పిఎంఐ. ఎస్ సార్. ఓకే, నేను కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కవర్ చేసుకోండి. ఓకే. గ్రాఫిక్ ఐసీ ఆర్పిఎంఐ. ఇప్పుడు దీంట్లోంచి 2 ఇన్నా అవుటా? అవుట్ సార్, అవుట్ సార్, అవుట్. వెరీ గుడ్. ఈ 2 మీకు అర్థమైంది. ఈ 2 ఏంటంటే అవుట్ అని చెప్తున్నారు, అవునా? ఎస్. సో ఈ 2 వచ్చేసి మనకి అవుట్. అవుట్. వెరీ గుడ్. ఈ అవుట్ ఎప్పుడు వస్తాయి మనకి? ఇన్ని బాగుంటే అవుట్ వస్తాయి, అవును సార్. అంతేనా సార్? అంతే సార్. సో దీనికి ఇన్పుట్ ఎవరు? విపిఎస్. వెరీ గుడ్, అంతేనా? ఎస్ సార్. విపిహెచ్ అనేది ఇన్పుట్ మనకి. విపిహెచ్ అనేది మనకి ఎవరు? ఇన్పుట్. ఇన్పుట్. విపిహెచ్ అనేది ఇన్పుట్, ఈ 2 అవుట్పుట్, అంతేనా సార్? ఎస్ సార్. సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? అవుట్ చెక్ చేయాలి, జిఆర్. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం? జిఆర్. ట్రబుల్ షూట్ లో ఫస్ట్ జిఆర్ చూస్తున్నాం. అవును సార్. జిఆర్ అంటే దారి బాగున్నట్టు, అంతే, అంతేనా సార్? ఎస్ సార్. జిఆర్ అంటే ఫస్ట్ ఏం బాగున్నట్టు? దారి. తర్వాత ఏం చూసాం? వోల్టేజ్ చూసాం, వోల్టేజ్. అంతే కదా? జిఆర్ బాగుంటేనే వోల్టేజ్లు వస్తాయి. చెప్పండి ఇప్పుడు దీని వోల్టేజ్ ఎంత? +5 సార్. వెరీ నైస్. దాని వోల్టేజ్ వచ్చేసి +5. దీని వోల్టేజ్ ఎంత? -5 సార్. వెరీ గుడ్. -5 వోల్టేజ్. ఓకే, ఈ 2 వోల్టేజ్లు జనరేట్ చేసేది ఎవరు? గ్రాఫిక్ ఐసీ. ఓకే, ఈ 2 రావట్లేదంటే ఏ ఐసీని చేంజ్ చేయాలి? గ్రాఫిక్ ఐసీ. ఓకే, గ్రాఫిక్ ఐసీని చేంజ్ చేసినా రావట్లేదంటే ఏం చెక్ చేయాలి? ఇన్పుట్ వస్తుందో రావచ్చు. వెరీ గుడ్. ఇది కూడా బాగుంది, ఐసీ బాగుంది, అయినా రావట్లేదంటే అప్పుడేం చేయాలి? అప్పుడు ఇంకా మిగిలింది ఏంటి? సిపిఎస్. సిగ్నల్స్. సిగ్నల్స్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సిగ్నల్ పేరు? I2C లైన్స్. ఫస్ట్ సిగ్నల్ పేరు, మెయిన్ సిగ్నల్ పేరు చెప్పు నాకు. ఎస్డి. మెయిన్ సిగ్నల్ పేరు చెప్పండి. ఎనీవన్? ఎస్డిఏ సార్. SDR సార్. ఎనేబుల్. వెరీ ఓకే. బట్ ఎనేబుల్ రావాలంటే నువ్వు చెప్పింది రావాలి. పేర్లు చెప్పు, ఇందాక చెప్పింది కరెక్టే, చెప్పు. ఎస్డిఏ ఒకటి. వెరీ నైస్, చెప్పు. ఎస్ఎల్సి ఒకటి అండి. ఎస్డిఏ, ఎస్సిఎల్, సీరియల్ డాటా, సీరియల్ క్లాక్, అంతేనా? ఎస్ సార్. ఎస్డిఏ, ఇంకేంటి? ఎస్సిఎల్, సీరియల్ డాటా, I2C. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఏం చెప్పాలి? I2C. సో ఇంతే అమ్మా గ్రాఫిక్ సెక్షన్. మీకు ఓవర్ వ్యూ అర్థమైతే మనం ఇప్పుడు సెక్షన్ లోకి ఎంటర్ అవుదాం. అర్థమైంది. ఇప్పటి వరకు నేను చెప్పింది ఓవర్ వ్యూ, ఇంతే ఉంటది, దీనికి మించి ఏమీ ఉండదు. నువ్వు పిఎంఐ తీసుకొచ్చినా ఇవే చూడు, గ్రాఫిక్ ఐసీ ఉన్నా ఇదే చూడు, ఓకేనా? ఓకే సార్. వెళ్దాము ఇప్పుడు. వెళ్దాం సార్. ఇది ఒకసారి ఫోటో తీసేసుకోండి. అయిపోయిందండి? అయిపోయింది సార్. రైట్. సో ఇప్పుడు ఇన్ ఏదో అవుట్ ఏదో అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పాలి నాకు ఇక్కడ దీంట్లో ఇన్ ఏది అవుట్ ఏది? విఎస్పి విఎస్ఎన్, విఎస్పి విఎస్ఎన్ ఏంటది? అవుట్. అవుట్. విపిహెచ్ ఇన్పుట్.
VPH కి ఇంకొక పేరు VSys సార్. VBATSIS, VSys. అంటే ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ లైన్స్, అంతే కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ రెండింటికి GR బాండ్ వోల్టేజ్ రావట్లేదంటే ఈ ఐసీని చేంజ్ చేయాలా వద్దా? చేంజ్ చేయాలి సార్. చేంజ్ చేసినా రావట్లేదంటే ఇన్పుట్ చెక్ చేయాలా వద్దా? చేయాలి చెక్ చేయాలి సార్. ఇన్పుట్ కి ఎంత వోల్టేజ్ రావాలి? VPH వోల్టేజ్ ఇక్కడికి 3.7 to 4.2. 3.6 to 4. ఇక్కడికి వోల్టేజ్ రావట్లేదంటే జంపర్ వేసుకోవచ్చు కదా. ఎక్కడి నుంచి అన్నా? ఎక్కడి నుంచి చేయాలి జంపర్? డైరెక్ట్ ఛార్జింగ్ ఐసీ నుంచి. అంటే ఇక్కడ క్లిక్ చేయి, బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేయి. ఓకే. అదేందా ఇప్పుడు ఎగ్జాంపుల్ Realme 6 కదా, దీనికి బిట్ మ్యాప్ ఇవ్వలేదాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసాను చూడండి, Y20 బిట్ మ్యాప్ ఉంది కదా ఇక్కడ. ఒక నిమిషం, Y20లో ఇప్పుడు మనకి VPH వోల్టేజ్ ఇదే కదా VPH. రైట్. సో ఎక్కడి నుంచి అన్నా మీకు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వేసుకోవచ్చు జంపర్. ఓకేనా? ఓకే. ఎక్కడ నుంచి కనెక్షన్ పోతే అక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కాయిల్ కి VPH వస్తుంది, కానీ చెక్ చేస్తే వోల్టేజ్ రాలేదనుకో, Redmi 9 Prime ఓపెన్ చేయి. ఏం ఓపెన్ చేయి? Redmi 9 Prime. Redmi 9 Prime. ఓకే, రియల్మీలో ఇప్పుడు మనం రియల్మీలో ఉన్నాం కదా, రెడ్మీలోకి వెళ్ళిపోయి 9 Prime ఈ బిట్ మ్యాప్ ఎవరది? సరే, ఇప్పుడు 9A బిట్ మ్యాప్. VPH ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు నేను చూపించే లైన్ అంతా VPH లైన్. మీరు ఎక్కడి నుంచి అయినా జంప్ వేసుకోవచ్చు. ఇది ఎన్ని ప్లేస్లో ఉంది చూడండి సార్. అది మొత్తం ఆల్మోస్ట్ అదే కవర్ అయిపోయిందా? ఎందుకంటే మెయిన్ వోల్టేజ్ కదా సార్ అది, అవునా కదా. మీరు ఎక్కడి నుంచి అయినా జంప్ వేసుకోవచ్చు. ఏ మోడల్ అయితే ఆ మోడల్ అలా VPH చూడాలి. ఓకే రైట్. సో ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ గురించి మాట్లాడేది కానీ వీడి సిగ్నల్ గురించి మాట్లాడలేదు ఈ బోర్నియాలో, అవునా? మిగతా బాల్స్ అన్ని సిగ్నల్స్, గ్రౌండ్, ఎన్సీలు ఉంటాయి, అవునా? అవును సార్. మరి ఇన్పుట్ అవుట్పుట్ ఏదో తెలిసిందా లేదా? తెలుసు సార్. మరి ఇలా చేస్తే మనం ఎంతవరకు రిపేర్ చేయొచ్చు? ఎన్ని ఫోన్స్? ఒక 10 మొబైల్స్ వస్తాయి, 10లో 5, 5, 6, 7 వరకు కూడా వెళ్ళిపోవచ్చు మీరు, అంతేనా సార్? 7 వరకు వెళ్ళిపోవచ్చు సార్. మీరు కొంచెం ఐసీ చేంజ్ చేసే క్యాబిలిటీ మీకు ఉంది కాబట్టి, కాయిల్ చేంజ్ చేసే క్యాబిలిటీ ఉంది కాబట్టి, GR చెక్ చేసే క్యాబిలిటీ ఉంది కాబట్టి ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే 7 మొబైల్స్ 7 మొబైల్స్ వరకు చేయొచ్చు. కానీ 3 మొబైల్స్ అవ్వవు మీ దగ్గర. వై? సిగ్నల్స్ సిగ్నల్స్ గురించి తెలియాలి మనకు, అవునా? సరే, ఇప్పుడు సిగ్నల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం 10కి 10 మొబైల్స్ రిపేర్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 9 Prime Realme 6లో అయితే మనకి ఇన్ను అవుట్ ఇచ్చాడు అంతే. 9 Primeలో ఏమన్నా ఎక్స్ట్రాగా ఇచ్చాడేమో చూద్దాం ఒకసారి. 9 Primeలో వాడు కొన్ని ఎక్స్ట్రా లైన్స్ కూడా, అంటే సిగ్నల్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చాడా? అంతేనా? ఒక్కటి సార్, దీనికి ఎలా ఉందో దానికి కూడా అలాగే ఉండాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు దానికి, అవునా కదా. 15 బాల్ ఐసీ అది ఇది ఒకటే, కావాలంటే అది తీసి వేసుకోవచ్చు మీరు, పొజిషన్ కరెక్ట్ గా చూసుకుని. కరెక్ట్ గా ఐసీ కరెక్ట్ గా ఉంటే ఏదైనా మార్చుకోవచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు ఈ ఐసీ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏముందో చూసుకోగలిగితే మనం ఐసీని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ అవుద్ది. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఇది Redmi 9 Prime అన్నాడు, దీనికి స్కెమాటిక్ లేదా అమ్మా? ఓన్లీ ఇదే ఉన్నట్టుంది. ఓకే, ఒకసారి బోర్నియోలో కూడా ఓపెన్ చేసి చూద్దాం. Redmi 9 Prime అది లేకపోయినా చేయొచ్చు, కానీ ఉన్నదాన్ని ఒకసారి చూసుకోగలిగితే లేదు ఈజీగా అర్థమవుద్ది. అది నా ఐడియా. ఓకే, ఇప్పుడు ఒక్క ఫోన్ ని మీరు ఒక 5 మోడల్స్ గుర్తుపడితే ఆటోమొబైల్ సేమ్ ఉందా వేరేలా ఉందా? సో అలాగే ఒక స్కెమాటిక్ గనక 15 బాల్ ఐసీ మీరు చూడగలిగితే మిగతా అన్ని కూడా ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు 9 Primeకి అయితే ఆడు స్కెమాటిక్ ఇవ్వలేదు, ఇచ్చాడా? లేదు. మరి ఇంకో మోడల్ ఏదైనా చెప్పండి, దాంట్లో చూద్దాం. ఒక 9 Prime ఉన్నది, 15 బాల్ ఐసీ ఉన్నది ఏదైనా చూద్దాం. A13లో 2 కలిపి ఉన్నాయి, అవునా? హాట్ 10 ప్లేలో ఉంది 15 బాల్ ఐసీ. ఓకే, సో దీంట్లో ఒకసారి స్కెమాటిక్ ఏమైనా ఉందేమో చూద్దాం.
ఇన్ఫోనెక్స్ హాట్ 10 ప్లే. చూడండి ఇన్ఫోనెక్స్ లో కూడా అదే సర్క్యూట్ వాడాడు, వివోలో అదే వాడాడు, ఒప్పోలో అదే వాడాడు, ఎంఐలో అదే వాడాడు, అవునా కదా? ఎస్ సార్. సో మనకి బ్రాండ్ తో సంబంధం లేదు, సర్క్యూట్ తో సంబంధం. హాట్ 10 ప్లే, వీడు కూడా హాట్ 10 ప్లే. ఇదే ఓపెన్ చేస్తాం, ఇది ఓపెన్ చేస్తాం మనం, ఇదేనా? ఓకే, హాట్ 10 ప్లేకి మనకి ఏమి ఇచ్చాడు? స్కెమాటిక్ అయితే ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు కదా. సో నేను బోర్నియోలో స్కెమాటిక్ రీడ్ చేయడం బోర్నియోలో ఈజీగా ఉంటుంది మీకు. ఇన్ఫోనెక్స్ హాట్ 10 ప్లే, ఇదేనా? సో స్కెమాటిక్ లేఅవుట్, నేను స్కెమాటిక్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా చూడాలో కూడా చెప్పాను మీకు ముందు క్లాస్లో. అవును సార్ చెప్పారు. సో లేఅవుట్ స్కెమాటిక్ రెండు వచ్చేసినాయి ఇప్పుడు మనకి. సో ఫస్ట్ మనం లేఅవుట్ ఓపెన్ చేసాం. లేఅవుట్ ఓపెన్ చేసి, సో దీంట్లో మనం ఇప్పుడు ఏ ఐసీని మనకు అక్కడ ఉందో, మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి అదే ఐసీని ఫోకస్ చేయండి. ఎక్కడ ఉంది చూడండి ఐసీ, జూమ్ అవుట్ చేద్దాం. సిమ్ ట్రే పైన, అవునా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో దీంట్లో కూడా సిమ్ ట్రే ఎక్కడ ఉందో చూడు, కింద బోర్డులో ఇదే సిమ్ ట్రే, ఇక పైన ఇక ఇక్కడ ఉందో చూడండి, జూమ్ చేయండి. ఇదేనా? ఎస్ సార్. U2203, U2203. ఓకే, ఇదే నెంబర్ మనం స్కెమాటిక్ లో కొడదాం. U2203, అంతేనా? ఇంకేమన్నా అంతే. సర్చ్ కొట్టు, ఖాతం వచ్చేసింది మన సర్క్యూట్. జూమ్ చేయి, ఈ ఖాళీ నువ్వేం చేయి, జూమ్ చేయి అంతే. అదో మన సర్క్యూట్ ఇక్కడ రెడీగా ఉంది. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే చాలండి, మనం ఏ ఫోన్ అన్నా చాలా ఈజీగా ఫోన్ మనం రిపేర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఏవిడిడి ఏవిఈ అని ఇచ్చాడు పేర్లు, అంతేనా? ఎస్ సార్. అవును సార్. మనం చెప్పిన నిక్ నేమ్ లో ఇది సరిపోయింది కదా. ఈ రెండు Yes, sir. అవుట్పుట్లే కదా. అవును సార్. సో ఈ రెండు పక్కన పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఇన్పుట్ ఎక్కడ ఉంది చూడండి, నేమ్ V6. ఇస్తాను సార్. ఆ లైన్ కి రెండు కెపాసిటర్ల గ్రౌండ్ కనెక్ట్ చేసి ఇన్ వచ్చింది, కాయిల్ కి స్విచ్ అయింది. ఎల్ఎక్స్ అంటే స్విచ్, అంటే ఇక్కడ బూస్ట్ సర్క్యూట్ అయింది, అవునా? ఎస్ సార్. ఇక్కడ బూస్ట్ సర్క్యూట్ ఉందా లేదా? ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నాం, కాయిల్ బూస్ట్ సర్క్యూట్ అని ఎలా అర్థం అవుద్ది? ఒక సైడ్ ఇన్పుట్, రెండో సైడ్ స్విచ్ కనెక్ట్ అయి ఉంటే, ఎల్ఎక్స్ కనెక్ట్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ బూస్ట్. ఎస్ సార్. ఓకే, రెండు సైడ్లు కూడా ఎల్ఎక్స్ కే కనెక్ట్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ బక్. ఎస్ సార్. అంతే కదా. ఒక సైడ్ ఇన్పుట్ కనెక్ట్ అయింది, రెండో సైడ్ స్విచ్ కనెక్ట్ అయింది కదా. అవును సార్. బూస్ట్ కాయిల్. అంటే ఇది బూస్ట్. ఓకే, ఎందుకు బూస్ట్ అంటే, అరే నువ్వు ఇచ్చేదేమో ఇక్కడ 3 వోల్టేజ్ లేదా 3.5 వోల్టేజ్, నువ్వు తీసుకునేదేమో +5 వోల్టేజ్. ఎస్ సార్. అంటే బూస్ట్ కావాలవుద్దా? కావాలి సార్. సో అందుకే బూస్ట్. ఓకే, అందుకే ఇక్కడ బూస్ట్ కావాలి. వాల్యూ చూడండి 2.2 UH ఉంది. అదే మనకి లైటింగ్ సెక్షన్ అయితే 10 UH ఉంది. ఎస్ సార్. ఎందుకంటే ఇక్కడ వచ్చే 4 వోల్టేజ్ ని జస్ట్ 1 వోల్టేజ్ ఇంక్రీజ్ చేయాలి ఇక్కడ, అంతే. ఎస్ సార్. కానీ అక్కడ వచ్చిన 4 వోల్టేజ్ ని అది ఎంత వోల్టేజ్ ఇంక్రీజ్ చేయాలి? 18 to 22 volts. అందుకే అక్కడ ఎక్కువ వాల్యూ కావాలి, ఇక్కడ తక్కువ వాల్యూ. ఓకేనా? ఎస్ సార్. సో ఇది బూస్టే, అది బూస్టే, కాకపోతే ఈ కాయిల్ నువ్వు అక్కడ వాడడానికి లేదు. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు మనం చూస్తే ఇది అర్థమైందా పాయింట్? అర్థమైంది సార్. అర్థమైంది. దీనివల్ల ఈ ఇన్పుట్ వల్ల ఒకే అవుట్పుట్ వస్తుంది, రెండో అవుట్పుట్ రాదు. అర్థమైందండి? ఒక ఇన్ వల్ల ఒక అవుట్ వచ్చిందా? ఎస్ సార్. ప్లస్ క్రియేట్ చేసింది. మరి మైనస్ కావాలంటే ఒక సిరీస్ కెపాసిటర్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ ఫ్లయింగ్ కెపాసిటర్. ఇక్కడ చూడండి, ఉందా ఇక్కడ ఫ్లయింగ్ కెపాసిటర్? ఎస్ సార్. ఫ్లై 1 ఫ్లై 2 సిరీస్ లో కనెక్ట్ చేసి ఉంది కెపాసిటర్. మీకు అక్కడ గీతలు కరెక్ట్ గా కనపడుతుందో లేదో నాకు తెలియట్లేదు. కనపడతాం సార్, కనపడతాం. ఇదిగోండి ఇలాగా, ఎలా వెళ్ళి ఎలా వచ్చి సిరీస్ లో కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ ఉందా? ఎస్ సార్. సో ఈ కెపాసిటర్ లేకపోతే ఈ బూస్ట్ కెపాసిటర్ గ్రౌండ్ అయి ఉంటుంది. చూడండి, గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంది చూడండి. ఇది ఎక్కడికి, ఇది లైక్ పిఎంఐడి కెపాసిటర్ లాగా మనం ఛార్జింగ్ సెక్షన్ లో చెప్పుకున్నావా?
అమ్మా ఛార్జింగ్ సెక్షన్ లో ఒక బూట్ కెపాసిటీ ఒక పిఎంఐడి కెపాసిటీ ఉంటుందని చెప్పాను కదా. ఎస్ సార్. సేమ్ అలాగే ఉంది చూడు ఇక్కడ సిరీస్ ఇది. ఈ రెండు లేకపోతే ఈ వోల్టేజ్ జనరేట్ అవ్వదు, నువ్వు ఎంతైనా కొట్టుకో. ఓకే సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఎందుకంటే ఇది -5 కదా. ఎస్ సార్. ఇది లోపల ఫ్లయింగ్ కెపాసిటర్ వాడదా నెగిటివ్ వోల్టేజ్ జనరేట్ చేసుకుంటది. ఆ లోపల ఉన్న నెగిటివ్ ని ఏం చేస్తుంది? గ్రౌండ్ చేస్తుంది. అర్థమైందా? అర్థమైంది. సో ఇది ఇవన్నీ పర్ఫెక్ట్ గా లేకపోతే ఈ రెండు రావు. మరి ఈ రెండు ఎప్పుడు అవుట్ అవుతాయి? ఈ రెండు ఎప్పుడు అవుట్ అవుతాయి చెప్పండి. సిపి నుంచి సిగ్నల్ రావాలి. ఎస్ సార్. ఎక్కడి నుంచి? సిపియు సిపియు అయితే సిపియు లేదా పవర్ ఐసి. ఓకేనా? ఆ సిగ్నల్ పేరేంటి? ఎనేబుల్ సిగ్నల్. ఎనేబుల్. మరి ఇక్కడ ఎన్ని అవుట్పుట్లు అవుతున్నాయి? అవుట్పుట్ ఎన్ని? అంటే రెండు సిగ్నల్స్ ఉంటాయి. ఎస్ సార్. చూడు ఇగో ఎనేబుల్ పి, ఎనేబుల్ ఎన్. ఎనేబుల్ పి ఏమో పాజిటివ్ కి, ఎనేబుల్ ఎన్ ఏమో నెగిటివ్. మరి ఇప్పుడు నాకు B1 పిన్ మిస్ అయింది ఐసీలో, ఏం రాదు? +5 రాదు. పాజిటివ్ రాదు. ఎనేబుల్ ఎన్ మిస్ అయితే నెగిటివ్ రాదు. మరి ఈ రెండు రావాలంటే వీడు సిపియుతో కమ్యూనికేట్ అవ్వాలా వద్దా? ఎస్ సార్. అవ్వాలండి. ఆ రెండు లైన్ పేర్లే I2C. I2C లో మనం రెండు రెసిస్టర్లు ఉంటాయన్న, పుల్ అప్పా పుల్ డౌనా? దానికి వాల్యూ, దాని రెసిస్టర్ వాల్యూ ఎంత ఉండాలని చెప్పాను? 2.2K. వోల్టేజ్ ఎంత అని చెప్పాను? 1.8. ఎవరిస్తారని చెప్పాను? పవర్ ఐసీ గానీ. ఇవన్నీ బాగోపోతే ఈ ఐసీ ఎలా పనిచేస్తుంది సార్? ఇవన్నీ ఎవడైతే చెక్ చేస్తాడో వాడికి 10 అవుతాయి. అర్థమైంది. అర్థమైందండి? ఇవన్నీ ఎవరైతే చెక్ చేస్తాడో వాడికి 10 మొబైల్స్ రిపేర్ అవుతాయి. క్లియర్? సో ఇప్పుడు మనకి ఇది అర్థమైంది అంటే మనం ఇప్పుడు ట్రబుల్ షూట్ కి రాసుకుందాం, లేదా రేపు రాసుకుందాం. మీరు ఇప్పుడు రాయమంటే రాద్దాం, ఇప్పుడు రాసేద్దాం, ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. ఓకే సార్. ఓకేనా? నోట్ చేద్దామా? చేద్దాం. ట్రబుల్ షూట్, లైటింగ్ సెక్షన్ ట్రబుల్ షూట్. సార్ లైటింగ్ సెక్షన్, గ్రాఫిక్ సెక్షన్ ట్రబుల్ షూట్. అమ్మా ఈజీగా ఉందా లేదా? ఈజీగా ఉంది సార్. ఇక్కడ ఉన్న ప్రతిదీ కవర్ అయిందా లేదా? ఈ రెండు గ్రౌండ్లు ఉండాలి వద్దా? ప్రతి ప్లస్ కి గ్రౌండ్ మైనస్ గ్రౌండ్ కనెక్ట్ అయి ఉండాలి ఖచ్చితంగా, అవునా కదా? సో అంటే ప్రతి బాల్ కనెక్ట్ అయి ఉండాలి. అంటే ఐసీలో ఉన్న ప్రతి బాల్ ఇంపార్టెంట్ బాలే. క్లియర్? ఇక్కడ చూడండి, కెపాసిటర్ రోల్ ఏంటి, కాయిల్ రోల్ ఏంటి, ఇవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి ఇప్పుడు చాలా ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ట్రబుల్ షూట్ లోకి ఎంటర్ అవుదాం. రైట్. సో ఇప్పుడు మనం ఏంటంటే నేను అదే మోడల్ గ్రాఫిక్ అదే మోడల్ ఓపెన్ చేసి చూపిస్తున్నా. అదే మోడల్లో మనం స్కెమాటిక్ చెప్పాం కాబట్టి ఏముంది, సేమ్ ఉందా వేరే ఏమైనా ఉందా? సేమ్ ఉంది సార్. కాబట్టి సో రాయండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? గ్రాఫిక్ ప్రాబ్లం. అంటే లోపల అక్షరాలే కనిపించట్లేదు, బ్లాంక్ డిస్ప్లే. హెడింగ్ ప్రాబ్లమ్స్ రాయండి. ఫస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్లాంక్ డిస్ప్లే, బ్లూ డిస్ప్లే, బ్లాంక్ డిస్ప్లే, బ్లూ డిస్ప్లే, వైట్ డిస్ప్లే, హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్, లేదా చుక్క చుక్కలుగా బొమ్మ పడిపోయినట్టు వస్తుంది. ఎప్పుడైనా చూసారా? వీటన్నిటికీ ఫస్ట్ చూడాల్సిన లైన్స్ ఈ రెండు. ఆ రెండు లైన్స్ పేరేంటి? విఎస్పి, విఎస్ఎన్. ఈ రెండు గురించి మొత్తం అంతా ఆల్రెడీ రాసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఫస్ట్ ఎలా చేయాలి, కస్టమర్తో ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఏ కేసెస్ ఉంటాయి, కస్టమర్కి ఎంత ప్రైస్ చెప్పాలి, మనం ఏమేమి ఫిజికల్ అబ్జర్వేషన్ చేయాలి, అన్ని నేను లైటింగ్ సెక్షన్ లో క్లియర్ గా చెప్పాను. నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు, టైం వేస్ట్ చేయట్లేదు. ఓకే, డైరెక్ట్ గా ఎంటర్ అవుతున్నాం. డిస్ప్లే మళ్ళీ మీరు అనొచ్చు డిస్ప్లే మార్చుకోవాలి, అవన్నీ ఆల్రెడీ దాంట్లో చెప్పేసిన నేను. ఇప్పుడు ఇది కొత్త డిస్ప్లే వస్తే వస్తాయి, ఇది చూస్తావా? చూడండి సార్, అవన్నీ చేసాక కదా ఇది. కంప్లీట్ చిప్ లెవెల్ చెప్తున్నా నేను, చిప్ లెవెల్. ఓకే, ఫిజికల్ గా కనెక్టర్ బాగుందా లేదా మీరు చూసుకోవాల్సిందే.
ఫిజికల్ గా మనకు ఐసీ బాగుందా, కాంపనెంట్స్ కాయిల్ బాగున్నాయి బాగుందా, ఇవి చూసుకోండి. చూసుకోవాలి అన్ని చెప్పాను నేను ఆల్రెడీ. మళ్ళీ ప్రతి సెక్షన్ కి చెప్పను. ఇప్పుడు డైరెక్ట్ గా ఎంటర్ అయిపోతాం. సో ఫస్ట్ గ్రాఫిక్ ఈ ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా ఫస్ట్ డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి వెళ్ళి, రైట్, డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి వెళ్ళి 2 లైన్స్ ని మనం ఫోకస్ చేయాలి. 2 లైన్స్ ని ఫోకస్ చేయాలి. లైన్స్ పేర్లు ఏంటమ్మా? విఎస్పి, విఎస్ఎన్. దానికి పేర్లు మారుతాయి. ఏవిడిడి, ఏవిఈ అని, డిస్ప్లే ప్లస్, డిస్ప్లే నెగిటివ్ అని, అలా. ఓకే. సో ఇప్పుడు ఏవిడిడి, ఏవిఈఈ, ఏవిడిడి గాని ఏవిఈఈ గాని ఈ రెండింటి మీద ఫస్ట్ మనం జిఆర్ చెక్ చేయాలి. ఈ రెండింటి మీద మనం జిఆర్ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలండి? చెక్ చేయాలి. సో ఈ జిఆర్ అనేది విఎస్పికి జిఆర్ వస్తుంది, విఎస్ఎన్ కి మాత్రం ఓఎల్ వస్తుంది, లేదా 1000 అబోవ్. డయోడ్ మోడ్ లోనేమో ఓఎల్, రివర్స్ డయోడ్ మోడ్ లో ఏమో వాల్యూ వస్తుంది అనమాట దీనికి. ఓకేనా? ఓకే సార్. సో ఇది మైనస్ వోల్టేజ్ కాబట్టి రివర్స్ చెక్ చేస్తున్నాను నేను, ఆల్రెడీ ఇందాక చెప్పాను కాబట్టి. ఓకే. సో ఇప్పుడు జిఆర్ మనం చెక్ చేయాలా వద్దా? చెక్ చేయాలి సార్. రెండింటి మీద మనం జిఆర్ చెక్ చేయాలి. ఒకవేళ జిఆర్ ఓకే ఉంటే, జిఆర్ ఓఎల్ వస్తే ఓపెన్ లైన్, జీరోస్ వస్తే షార్ట్. అది మీకు తెలుసు, నేను ప్రతి సెక్షన్ రిపీట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పటి నుంచి డైరెక్ట్ వెళ్తున్నాం మనం. సో ఇక్కడ కనుక జిఆర్ ఓకే ఉంటే నెక్స్ట్ వోల్టేజెస్ చెక్ చేయాలి. +5 వోల్టేజ్, -5 వోల్టేజ్. ఎలా చెక్ చేయాలి? డిస్ప్లే పెట్టి కొన్నిటికి డిస్ప్లే పెట్టిన తర్వాత వస్తాయి ఎనేబుల్, కొన్నిటికి డిస్ప్లే పెట్టకుండా కూడా వస్తాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే డిస్ప్లే పెట్టి చెక్ చేద్దాం. డిస్ప్లే పెట్టి ఛార్జర్ పెట్టండి. డిస్ప్లే పెట్టి ఛార్జర్ పెట్టి దానికి రిలేటివ్ గా ఉన్న కాంపోనెంట్స్ మీద చెక్ చేయండి. ఇగో ఈ రెండింటి మీద చెక్ చేసుకోండి కావాలంటే, లేదంటే ఈ పెద్ద కెపాసిటర్ మీద చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు +5 -5 లేదా +5.5 -5.5 లేదా +6 -6 అలా వోల్టేజ్లు వస్తాయి. వోల్టేజ్లు వచ్చినాయి అంటే ఏసీ ఓకే ఉందని అర్థం. ఓకేనండి? ఒకవేళ ఇక్కడ వోల్టేజెస్ రాకపోతే నెక్స్ట్ మీరు చూడాల్సింది ఇన్పుట్ ఓకే ఉందా లేదా చూసుకోండి. కాయిల్, బూస్ట్ కాయిల్ అండ్ ఇన్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వచ్చేసి మనకి 3 నుంచి 4.2 మధ్యలో వస్తుంది. ఇక్కడ విపిహెచ్ ఛార్జర్ పెడుతున్నారు కాబట్టి. ఓకే. ఓకే ఉందా చూడండి. ఒకవేళ ఇన్పుట్ బాగుంది సార్, నాకు అవుట్పుట్ రావట్లేదు అంటే ఐసీని మనం ఏం చేయాలి సార్? ఫస్ట్ రీప్లేస్ చేయాలి. ఐసీని రీప్లేస్ చేయండి. రీబాల్ కాదు, రీప్లేస్. ఇక్కడ మీకు పొజిషన్, ఇక్కడ యారో మార్క్ పొజిషన్ కూడా ఇచ్చాడు చూడండి, యారో మార్క్. అవును సార్. సో యాజ్ ఇట్ ఈస్ గా ఈ పొజిషన్ వచ్చినట్టు రీప్లేస్ చేయండి. రాసారా? ఓకే సార్. ఒకవేళ ఐసీని రీప్లేస్ చేసినా రాలేదు సార్ అంటే ఒక్కసారి బూస్టింగ్ కాయిల్ ని మీ దగ్గర ఎల్సీఆర్ మీటర్ ఉంటే వాల్యూని హెన్రీలో చెక్ చేయండి. లేదంటే సేమ్ లైటింగ్, సేమ్ గ్రాఫిక్ సెక్షన్ లో ఉన్న కాయిల్ ని ఇక్కడ రీప్లేస్ చేసి చూడండి. ఓకేనా? ఓకే సార్. దాని తర్వాత సార్ కాయిల్ కూడా చేంజ్ చేశాను, ఐసీని కూడా చేంజ్ చేశాను, అయినా నాకు అవుట్పుట్ రావడం లేదు అన్నప్పుడు ఒక్కసారి మీరు స్కెమాటిక్ ఓపెన్ చేయండి. ఓకే. స్కెమాటిక్ ఓపెన్ చేసి ఇప్పుడు చెప్పండి, నాకు +5 వస్తుంది, -5 రావట్లేదు. మీరే చెప్పండి సార్, సొల్యూషన్ ఏంటి? ఏం చూడాలి ఇక్కడ? ఈ వోల్టేజ్ వస్తుంది, ఈ వోల్టేజ్ రావట్లేదు. సిగ్నల్ చెక్ చేయాలి సార్. ఈఎన్ఎన్ సిగ్నల్ చెక్ చేయాలి. ఇన్పుట్ ఈ వోల్టేజ్ వస్తుంది, ఈ వోల్టేజ్ రావట్లేదు. ఏవివి చెక్ చేయాలి. ఇక్కడ కింద A2 ఈ వోల్టేజ్ రావట్లేదు అంటే నేను చెప్పాను, ఈ వోల్టేజ్ జనరేట్ చేయాలంటే ఏం ఉండాలి? మస్ట్ అండ్ షుడ్ అని చెప్పాను. ఫ్లయింగ్ కెపాసిటర్. ఇక్కడ ఫ్లయింగ్ కెపాసిటర్. నాకు ఫ్లయింగ్ కెపాసిటర్ బాగుండాలి. నెక్స్ట్ బూస్ట్ కెపాసిటర్ ఇక్కడ ఉందా? బిఎస్పి. ఈ కెపాసిటర్ పాజిటివ్ కి ఫ్లయింగ్ కెపాసిటర్ నెగటివ్. మీరు ఈ కెపాసిటర్ గ్రౌండ్ ఉంది కదా అని తీసేయండి, మీకు గ్రాఫిక్ రాదు. ఎస్ సార్.
ఓకేనా? సో ఈ కెపాసిటర్ అండ్ ఈ కెపాసిటర్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేయాలి. ఓకేనా? ఇవి లేకపోతే మనకి ఏ వోల్టేజ్ రాదు, నెగిటివ్ వోల్టేజ్ రాదు. నెగిటివ్ వోల్టేజ్ రాదు. నాకు ఇప్పుడు రెండు రావట్లేదు అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ దీంట్లో ఉండదు ప్రాబ్లం. దేంట్లో ఉంటది? I2C కానీ సిగ్నల్స్ కానీ. అంతేనండి. సార్. సో I2C వచ్చినప్పటికి మనం ఏం చేయాలి? మళ్ళీ ఈ I2C ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. సిగ్నల్స్ అర్థమైందండి? సార్. సో I2C ఎక్కడి నుంచి వస్తుందో మనకి సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా చూసుకుని దాంట్లో ఉన్న పుల్ అప్ రెసిస్టర్లు, పుల్ డౌన్ రెసిస్టర్లు ఇవి మనం ఫోకస్ చేయాలి. క్లియర్? అంతవరకు రాదు. ఓకేనా? అంతవరకు రాదు. బట్ వస్తే వదలకుండా చేయాలంటే మనం దీని గురించి చేయాలి. సో దీని గురించి మనం రేపు ప్రాక్టికల్ గా ఎలా చెక్ చేయాలి, ఏమేం చెక్ చేయాలి బోర్డులో నేను చూపిస్తాను. ఓకేనా? సో ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? ఏమైనా డౌట్ ఉందా? మీ దగ్గరికి ఏదైనా మళ్ళీ గ్రాఫిక్ సెక్షన్ ప్రాబ్లం వస్తే వదలకూడదు. ఓకే, ఇది బాగుంటే ఇంకా ఉన్నాయి చెక్ చేయాల్సినవి. ఈ రెండు బాగున్నాయి అనుకో, అయినా గ్రాఫిక్ రావట్లేదు. ఈ రెండు వస్తే ఇవన్నీ చూస్తావా? ఇవన్నీ రాకపోతేనే ఇప్పుడు చెప్పినవన్నీ చేయాలి నువ్వు. ఫస్ట్ ఎవడైనా వచ్చి గ్రాఫిక్ రావట్లేదు అంటే ఫస్ట్ నువ్వు చూడాల్సిన లైన్ పేర్లు చెప్పండి. ఇప్పుడు +5 -5 ఈ రెండు వచ్చినాయి అంటే నెక్స్ట్ ఏం చూడాలి చెప్పండి? MIPI సిగ్నల్స్. MIPI అంతే. ఇంకా వీటి గురించి మర్చిపోండి. ఇవి వచ్చినాయి అంటే ఇవి బాగుంటాయి కదా ఇవి వచ్చివి. అవును సార్. గ్రాఫిక్ వోల్టేజ్ ఓకే ఉన్నట్టే మీకు ఇంకా. అవునా? ఓకేనా? ఇప్పుడు మనకి ఈ రెండు లైన్ల మీదకి +5 -5 వచ్చిందంటే మళ్ళీ ఎందుకు చూస్తాం మనం? అవును సార్. తర్వాత మీరు చూడాల్సింది MIPI లైన్స్ బాగున్నాయో చూసుకోండి. MIPI లైన్స్ అవి కూడా బాగున్నాయి, అయినా రావట్లేదా? అప్పుడు మనం చూడాల్సింది మెయిన్ వోల్టేజ్ ఇక్కడ ఉంది చూడండి, VIO 1.8 వోల్టేజ్. ఓకే, VIO రాసుకోండి ఇది కూడా. ఇఫ్ అబోవ్ VSP VSN ఆల్ ఓకే అంటే +5 -5 ఓకే ఉండి MIPI లైన్స్ కూడా ఓకే ఉండి గ్రాఫిక్ రాకపోతే ఏమేమి ఓకే ఉండి -5 +5 +5 చూస్తే ఇక్కడ వోల్టేజ్లు వస్తున్నాయి. ఓకే ఉంది. MIPI లైన్స్ మీద అన్నిటి మీద GR బాగుంది. అవును సార్. అయినా కూడా మీకు గ్రాఫిక్ రావట్లేదు. అప్పుడు సింక్రోనైజేషన్ అంటే మెయిన్ ఏంటంటే వీటన్నిటిని యూనివర్సల్ వోల్టేజ్ అనమాట. ఇది VIO 1.8. ఇది మనకి పవర్ IC నుంచి రావాలి. ఇది ఎక్కడి నుంచి రావాలి? మెయిన్ పవర్ IC నుంచి వస్తుంది. మనం రేపు పొద్దున మాట్లాడుకుందాం దీని గురించి క్లారిటీగా. ఓకేనా? క్రిస్టల్ ఉందా ఇక్కడ? ఓకే, మెయిన్ పవర్ IC నుంచి మనకి వోల్టేజ్ జనరేట్ అవ్వాలి. ఇగో క్రిస్టల్. ఈ వోల్టేజ్ రాకపోయినా కూడా మీకు గ్రాఫిక్ రాదు, బ్లాంక్ డిస్ప్లే. ఓకే, దాని తర్వాత ఇక్కడ రాయండి ఎంత వోల్టేజ్ రాలేదు? 1.8 సార్. తర్వాత వెరీ ఇంపార్టెంట్, ఇగో ఇది LCM రీసెట్ వోల్టేజ్. ఇది కూడా 1.8. ఇది CPU నుంచి వస్తుంది. LCM 1.8 వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ CPU నుంచి ఈ వోల్టేజ్ రావాలి. ఈ వోల్టేజ్ రావట్లేదు అన్నా కూడా మీకు డిస్ప్లే రాదు, బ్లాంక్. అర్థమైందా సార్? ఎప్పుడు ఇది? ఫస్ట్ VSP VSN అది బాగుంటే MIPI, అది బాగుంటే VIO 1.8 అండ్ రీసెట్ 1.8. సార్ ఇవి కూడా బాగున్నాయంటే మళ్ళీ సిగ్నల్స్ ఉన్నాయి ఇక్కడ. సిగ్నల్స్ LCD TE నోట్ చేసుకోండి. LCD TE టీరింగ్ ఎఫెక్ట్. మనం డిస్ప్లే పెట్టినట్టు తీసినట్టు డిస్ప్లేకి వెళ్ళే సిగ్నల్ ఇది. వోల్టేజ్ అన్ని ఎప్పుడు వస్తాయి? డిస్ప్లే పెట్టాక కదా. ఇప్పుడు మనకు లైటింగ్స్ ఎనేబుల్ సిగ్నల్ కానీ గ్రాఫిక్ కానీ కొన్ని మోడల్స్ లో డిస్ప్లే పెట్టాక వస్తాయి. మరి సిగ్నల్ వెళ్ళాలి కదా. అవును సార్. దాంతో పాటు మీకు ID సిగ్నల్స్ కూడా ఉంటాయి. ID లైన్స్ LCD ID0 LCD ID1 అని రాసుకోండి. ఐడెంటిఫికేషన్ లైన్స్. ఇంకా చూడండి, మనకు చూడండి గ్రాఫిక్ ఐసీకి ఎనేబుల్ N ఎనేబుల్ P వస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయా? ఎనేబుల్ N ఎనేబుల్ P గ్రాఫిక్ ఐసీకి వెళ్తున్నాయా లేదా? వెళ్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నా? CPకి వెళ్తుంది కదా. మరి CPకి డిస్ప్లే పెట్టినట్టు తీసినట్టు సిగ్నల్స్ కావాలా వద్దా? సో దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిఫికేషన్ లైన్స్, TE లైన్. ఓకే,
సో దీన్నే ఇప్పుడు మనం స్కెమాటిక్ లోకి వెళ్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. చూడండి ఇప్పుడు ఈ లైన్ ఎక్కడికి వెళ్తుందో చూస్తే డిస్ప్లే కనెక్టర్ ఇవ్వండి, ఇక్కడ ఉందో చూడండి డిస్ప్లే కనెక్టర్. ఇదేనా మన డిస్ప్లే కనెక్టర్? ఎస్ సార్. సో దాంట్లో చూడండి మీకు కొన్ని ఇగో ఇప్పుడు నేను చెప్పిన లైన్స్ మీకు రేపొద్దున క్లారిటీగా చెప్తాను. మీరు ఇక్కడ ఇప్పుడు ఇగో ఈ లైన్స్ అన్ని ఎంఐపీ లైన్స్ కదా, అవును సార్. 1 2 3 4 సెట్లు ఉన్నాయి ఇక్కడ, అంతేనా? అవును సార్. ఎన్ని సెట్లు ఉన్నాయి మొత్తం? 4 సెట్లు ఉన్నాయి ఎంఐపీ లైన్స్. సో తర్వాత మీరు ఎల్సిఎం యానోడ్ ఎక్కడ ఉంది చూడండి, యానోడ్ లైటింగ్ సెక్షన్ చూస్తే ఎల్ఈడి ఏ ఇక్కడ ఉందా, అవును సార్. ఎల్సిడి ఏ ఇక్కడ ఉంది, ఎల్సిడి కే ఇక్కడ ఉంది చూడు, ఉందా? ఎస్ సార్. యానోడ్ 1 2 2 క్యాథోడ్లు ఇక్కడే ఉన్నాయి, కలిపేసి ఇచ్చాడు. ఇదేమో యానోడ్ లైన్, అంతేనా? ఎస్ సార్. అవును సార్. దీంట్లో ఇప్పుడు నాకు +5 -5 ఎక్కడ ఉన్నా చూడు, విఎస్టి విఎస్ఎన్ కానీ ఏవిడిడి ఏవిఈఈ అని అంటే దీంట్లో చూడండి ఇది మొత్తం అన్ని కలిపేసి ఉన్నాయి దీంట్లో, అవునా? అవును సార్. డిస్ప్లే ప్లస్ సబ్ బోర్డ్ అన్ని కలిపేసి ఉన్నాయి ఇక్కడ, చార్జర్ విబస్, అంతేనా? అవును సార్. ఈ బోర్డు లో ఒకటే కనెక్టర్ ఉంది, డిస్ప్లేకి ప్లస్ చార్జర్ కి. రేపు పొద్దున మనం డిస్ప్లే కనెక్టర్ గురించి చెప్పుకుందాం, ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ ఈ రోజుకి ఇంత నేర్చుకోండి చాలు. సరే. దీంట్లోనే మనం +5 -5 ఎక్కడ ఉంది చూడండి, 2 1 ఇగో ఏవిఈ ఏవిడిడి ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయి సార్. అలాగే విఐఓ 1.8 ఇక్కడ ఉంది చూడండి, ఉందా? ఎల్సిఎం రీసెట్ ఉంది చూడు, ఎల్సిఎం రీసెట్ అవును సార్. ఉంది. తర్వాత నేను చెప్పినట్టు ఎల్సిడి టిఈ ఎక్కడ ఉందో చూడండి, ఎల్సిడి టిఈ ఇక్కడ ఉంది చూడండి, డిస్ప్లే ఓకే. కొన్నిట్లో ఏమో ID0 ID1 లైన్స్ కూడా ఉంటాయి.